हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। सन प्रभु कृष्ण जी माता जी, संगत प्रणाम। दंडवत प्रणाम। माता जी प्रणाम। हरे कृष्ण माता प्रणमालु। जी, हरे दंडवत कृष्ण। प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी, दंडवत प्रणमालु। प्रणमालु। हरे कृष्ण। दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण अंदर की हरे कृष्ण अंडी दंडवत प्रणाम. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. సో నిన్న చెప్పుకున్నట్లుగా ఇవాళ నుంచి మనము భక్తి యోగంలోకి అడుగు పెట్టబోతున్నాము. సో ఇవాళ నుంచి వరుసగా నెక్స్ట్ 6 days పాటు కూడా మనము భక్తి యోగా చాప్టర్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. సో మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Hare Krishna, Mataji and Prabhuji. Thank you for joining the session today. हरे कृष्ण माता जी। Hare Krishna. Hare Krishna. हरे कृष्ण। हरे कृष्ण माता जी दंडवत हरे कृष्ण Hare माता जी। Krishna. माता जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे राम। माता जी। हरे Hare कृष्ण Krishna. माता जी। Dhanavad pranam. हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। Hare Krishna. हरे राम 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 हरे कृष्ण. మనము నిన్నటి క్లాస్ ఒక్కసారి రివైజ్ చేసి ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాము. సో నిన్న డిస్కస్ చేసుకున్న చాప్టర్ పేరేంటి? ఈజీ మాతా జీ. చాప్టర్ పేరు, అధ్యాయం పేరు అధ్యాయం పేరు ధ్యాన యోగం. అష్టాంగ కర్మయోగం కాదు, నిన్న ధ్యాన యోగం లేదా అష్టాంగ యోగం ఏదైనా అనొచ్చు. ఓకే, 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగం, అష్టాంగ యోగం. సరే, నిన్న దానికి ఇచ్చుకున్న సంక్షిప్త నామం పేరేంటి? ఓకే, ఈ అంటే శత్రువు లేదా స్నేహితుడు. ఎవరా శత్రువు, ఎవరా స్నేహితుడు, మిత్రుడు? మనస్సు.
సో మనస్సు ఎప్పుడు శత్రువుగా వ్యవహరిస్తుంది, ఎప్పుడు మిత్రుడిగా వ్యవహరిస్తుంది? మనం కంట్రోల్లో కంట్రోల్ ఉంచుకుంటే చేయనప్పుడు మిత్రుడు, మనం శత్రువు. కంట్రోల్లో ఉంచకపోతే శత్రువు. కరెక్ట్, కంట్రోల్లో వెరీ ఉంటాడు. నైస్. సో మన కంట్రోల్ తప్పితే అదే మనస్సు మనకి శత్రువుగా. రెడ్మీ అని ఒకరు ఉన్నారు, మిమ్మల్ని నేను మ్యూట్ చేస్తున్నాను, దయచేసి మ్యూట్ లో ఉండండి. మీ వెనక టీవీ ఏదో నడుస్తున్నట్లుంది, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి మీరు. ఎస్. సో మనస్సు మనం అదుపులో ఉంచకపోతే ఆ మనస్సే మనకి శత్రువుగా మనల్ని వెనక్కి లాగేస్తుంది. అలానే మనస్సుని కంట్రోల్ చేయగలిగితే, అదుపులో తీసుకురాగలిగితే ఆ మనస్సే మనకి మిత్రుడిగా తోడ్పడి మనకి ముందుకు తీసుకువెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ అంటే అష్టాంగ యోగ. అష్టాంగ యోగంలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎన్ని అంగాలు 8. ఉంటాయి? 8 ఉంటాయి. కరెక్ట్. ఏంటి ఆ స్టెప్స్ తెలుసా, గుర్తున్నాయి ఎవరికైనా? యమ నియమ నియమ ఆసనం ప్రాణాయామం ప్రత్యాహార ధారణం ధ్యానం సమాధి మాతాజీ. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఎస్ అంటే సక్సెస్ ఆర్ ఫెయిలియర్. అంతకన్నా ముందు ఇవంతా విన్న తర్వాత అర్జునుడికి ఏమనిపించింది? చాలా సులువుగా ఉంది ఈ మార్గము, ఇది నేను తీసేసుకుంటాను అనుకున్నాడా? లేదు. లేదు. సో ఏం చెప్పాడు? ఈ మనస్సుని నియంత్రించడము, ఇదంతా చేయడం అనేది నాకు చేతగాని పని. వీచే గాలిని ఒకవైపు నుండి ఇంకొక వైపుకి తిప్పమంటావా, అదైనా చేస్తానేమో గాని కృష్ణ, నేను ఈ మనస్సుని మాత్రం నేను అదుపులోకి పెట్టలేను అని అంటారు అనమాట. ఓకే, సో తర్వాత భగవంతుడు అంగీకరిస్తాడు, నువ్వు చెప్పింది నిజమే అర్జున, దీనికి 2 చేస్తే మనము మనస్సుని అదుపులోకి తీసుకురావచ్చు అంటారు. ఏంటా 2? అభ్యాసము వైరాగ్యం. అభ్యాసము వైరాగ్యము. కరెక్ట్. నెక్స్ట్ ఎస్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ లో అర్జునుడి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ అంటే ఇప్పుడు భక్తి చేసిన తర్వాత ఏమన్నా డ్రాప్ వేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అని. సో మనం భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి యోగ పద్ధతిని అభ్యసిస్తున్నప్పుడు, ఏ యోగమైనా కానీ, భక్తి యోగం అనే కాదు, జనరల్ గా కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగం ఏదైనా కానీ, మనము ఒకసారి మధ్యలో బ్రేక్ వచ్చి పడిపోయాము, ఏవో భౌతికమైన విషయాల పట్ల మనకి మక్కువ పెరిగి పడిపోయాం అనుకో, మరి అప్పుడు ఎట్లా, వారి పరిస్థితి ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్పారు అట్లాంటి వారికి? నెక్స్ట్ బ్రాహ్మణ పెడతారు. సో మరి పుణ్యలోకాలకు పంపించి అక్కడ స్వర్గాలన్నీ అనుభవించినాక ఉత్తమమైన సంపన్నమైన కుటుంబంలో మళ్ళీ తిరిగి పుడతావు. అప్పుడు నీ పూర్వ జ్ఞానంతో నువ్వు దాన్ని సముపార్జించుకుంటావు. కాబట్టి అప్పుడు నువ్వు మళ్ళీ తెలుసుకొని నీ జ్ఞానాన్ని నువ్వు తిరిగి పొంది నీ లోకంలోకి వెళ్ళిపోతావు అని చెప్తావు. కరెక్ట్. మళ్ళీ మన జర్నీ అనేది ముందుకు తీసుకెళ్లొచ్చు అని చెప్పి ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పాడు. అందుకే 42వ శ్లోకం ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. కరెక్ట్, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. కరెక్ట్. నెక్స్ట్ మరి నెక్స్ట్ ఎవరు అంటే, ఒక వ్యక్తి చాలా కాలం పాటు యోగాను అభ్యసించారు, బట్ ఏదో భౌతికమైన కోరికలతో పడిపోవడం కాదు, ఆ యోగాను అభ్యసించడం అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాసెస్, శరీరాన్ని వదిలిపెట్టేశారు. మరి అలాంటి వ్యక్తికి ఏం చేస్తానన్నారు భగవంతుడు? భక్తుల కుటుంబంలో జన్మ అనేది తిరిగి జన్మనిస్తావు. కరెక్ట్, భక్తుల కుటుంబంలో తిరిగి జన్మ. మరి భక్తుల కుటుంబంలో జన్మనివ్వడం వల్ల ఏంటి లాభము అంటే? తను తిరిగి అపూర్వ జ్ఞానంతో ఉంటాడనమాట. ఆ లాస్ట్ జన్మలో యోగ భ్రష్టుడు అయ్యాడు కాబట్టి మరు జన్మలో తను పూర్వ జ్ఞానంతో ఉంటాడు. భ్రష్టుడైనందుకు తన ప్రాయశ్చిత్తంతో తను తెలుసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సో చిన్నప్పటి నుంచే హెడ్ స్టార్ట్ దొరుకుతుంది అనమాట. అంటే పుట్టడంతోనే మనకి భక్తికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా చుట్టూ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా పికప్ చేసేసుకుంటాము, చాలా తొందరగా ముందుకెళ్తూ ఉంటాము. పూర్వ జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి. మీరు ఇప్పుడు చూడండి, ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఎంత చక్కగా ఫాస్ట్ గా శ్లోకాలు నేర్చుకుంటారు, ఈ తత్వం, ఆత్మతత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. చిన్న పిల్లలు 5-6 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. అసలు ఆత్మ ఏంటి, శరీరం ఏంటి అని కూడా వాళ్ళకి అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. మనకే అర్థం కాదు, ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అలాంటిది 5-6 ఏళ్ల పిల్లలు కూడా ఎంత చక్కగా మాట్లాడతారు. అసలు కొంతమందిని నేను యూట్యూబ్ లో చూసాను, వాళ్ళైతే we are souls కదా, what is there to worry about even if we gain something or lose something అంటారు. అంటే ఏదైనా పొందినా కానీ ఏదైనా పోయినా కానీ ఏముంది, మనం పోగొట్టుకునేది ఏముంది అని చెప్పి అంత మెచ్యూరిటీతో ఎలా మాట్లాడగలుగుతున్నారు 5-6 ఏళ్ల పిల్లలు? ఎందుకు అంటే పూర్వజన్మలో వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని
సముపార్జన చేసి ఉంటారో ఆ జ్ఞానం అనేది ఇప్పుడు జ్ఞానం. కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అది వాళ్ళకి పోదు. సో చాలా ఫాస్ట్ గా ఆ స్మృతులు ఉంటాయి, ఆ వాసనలు ఉంటాయి కాబట్టి చాలా తొందరగా భక్తిని అభ్యాసం చేసేస్తూ ఉంటారు అనమాట ఈ జన్మలో. అండ్ నెక్స్ట్ లాస్ట్ వై, అందరిలో కల్లా శ్రేష్ఠుడు ఎవరు అని చెప్పారు భగవంతుడు? యోగి. యోగి. ఏ యోగి ఇంకా శ్రేష్ఠుడు అని చెప్పారు? అందరికి భక్తి యోగి. ప్రియమైన వాడు భక్తి ఎవరు? యోగం. భక్తి యోగం. correct. సో చాలా మంది యోగులు ఉన్నప్పటికీ కూడా భక్తి యోగి నాకు అత్యంత ప్రియమైన వాడు అండ్ ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి, ఇది నా అభిప్రాయం అని భగవంతుడు చెప్పి 6వ అధ్యాయాన్ని కంక్లూడ్ చేస్తారు, ముగించుతారు. సులభమైంది కూడా కదా మహోదయ. సులభమైంది, సాధనలో సులభము, భక్తవత్సలుడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తాడు. సో నిరంతరము చేయొచ్చు. మనం ఏదైనా పనులు చేసుకుంటూ కూడా మనసును మాత్రం భగవంతుని వైపే మళ్ళించి ఉండొచ్చు. కరెక్ట్. సో ఎలా మరి భక్తి యోగి ఎందుకు భగవంతుడు అంత శ్రేష్ఠుడు, అంత ప్రియమైన వాడు అని చెప్తున్నాడు భక్తి యోగి? భక్తి యోగం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసే ఈ 6 అధ్యాయాలు కూడా వాటిపైన బాగా డీటెయిల్డ్ గా ఉంటాయి. ఓకే, సో తప్పకుండా మిస్ అవ్వకుండా వినండి. ఈ చాప్టర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇవాల్టి సెషన్ కూడా కృష్ణ కృపామూర్తి ఎసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. శ్రీల ప్రభుపాద్కి జై. జై. రివిజన్ అయిపోయింది మనది. సో ఈ చాప్టర్ కి మనం ఇచ్చుకున్న పేరు హెడ్. ఈ చాప్టర్ పేరు భగవద్ విజ్ఞానం, ఇంగ్లీష్ లో ద నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. ఓకే, భగవంతుని గురించి తెలుసుకోవడం అనమాట భగవద్ విజ్ఞానం. దీనికి మనం ఇచ్చుకున్న సంక్షిప్త నామం పేరు ఏంటి అంటే HEAD, హెడ్. హెచ్ అంటే హియరింగ్, శ్రవణము. ఈ అంటే ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, ప్రతి చోట మరియు సారము. ఏ అంటే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంగీకారము లేదా తిరస్కారము. డి అంటే డెమిగాడ్స్, దేవి దేవతలు. ఓకే, శ్రవణము, ప్రతి చోట మరియు సారము, అంగీకారము లేదా తిరస్కారము. డి అంటే దేవి దేవతలు, డెమిగాడ్స్. ఓకే, హెచ్ హియరింగ్. ఓకే, దీని గురించి మనం స్లైడ్స్ లో చూసే ముందు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో భక్తిలో మనకి నవవిధ భక్తి అని ఉంటది. ఓకే, నవవిధ భక్తి అని చెప్పి ఈ డిఫరెంట్ వేస్ లో మనం భక్తి చేయొచ్చు. ఏంటి అంటే అవి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఇది ఎవరు చెప్తారు అంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. సో ఇందులో 9 ఉన్నాయి, 9 అంగాలు ఉన్నాయి భక్తిలో. శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే స్తుతించడం, గ్లోరిఫై చేయడం, భగవంతుని గురించి మాటల రూపంలో, కీర్తన రూపంలో మనం భగవంతుని గొప్పతనాన్ని చెప్పడం. సో శ్రవణం, కీర్తనం, విష్ణు. స్మరణం, స్మరణం అంటే స్మరణ చేస్తూ ఉండడం, భగవంతుని గురించి చింతన చేస్తూ ఉండడం, ఆలోచన భగవంతుని వైపు తిప్పడం. ఓకే, శ్రవణం, కీర్తనం, విష్ణు, స్మరణం. పాదసేవనం, పాదసేవనం అంటే భగవంతుని యొక్క పాద దివ్య మంగళ రూపానికి, ఆ పాదాలకి మనము సేవని అందించడం అన్నమాట. అర్చనం, సో మనం పూజ, వర్షిప్ చేయడం, అర్చనం చేయడం. వందనం అంటే మనము భగవంతుని శ్రీ విగ్రహమూర్తికి వందనాలు అర్పించడం అనేది, మనం దండవత్ ప్రణామం, సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉంటాం కదా, అవి. దాస్యం అంటే భగవంతుని యొక్క ఒక దాసుడిగా, ఒక దాసిగా భగవంతుని సేవలు చేయడం. సాఖ్యం అంటే భగవంతుని యొక్క సఖ్యం, భగవంతుని యొక్క ఒక స్నేహితుడిగా ఉండి భగవంతునితో మనము స్నేహ భావనలో ప్రతిస్పందన చేసుకోవడం. అది నెక్స్ట్ ఆత్మనివేదనం అంటే భగవంతునికి కంప్లీట్ గా శరణాగతి అయిపోవడం. ఓకే, ఇది నవవిధ భక్తి అంటారు. వీటన్నిటిలో కూడా టాప్ మోస్ట్ ఏంటి అంటే శ్రవణం. ఓకే, సో నవవిధ భక్తిలో మనం ఏది చెయ్యాలన్నా, దేంట్లో అయినా మనం నిష్టగా శ్రద్ధగా చేయాలన్నా కానీ మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఫస్ట్ థింగ్ శ్రవణం చేయాలి. శ్రవణం తర్వాత కీర్తనం, ఈ 2 చాలా ఇంపార్టెంట్. కీర్తనం కన్నా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే శ్రవణం. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ క్లాసెస్ లో జాయిన్ అయ్యి శ్రవణం చేస్తున్నాం. సో మనం చేసేది ఇక్కడ శ్రవణమే అనమాట. అయితే మనకి చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే భగవంతుడి టెంపుల్ కి వెళ్ళాలి అంటే, ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి, భగవంతుని యొక్క శ్రీ విగ్రహాలని ఎంత చక్కగా అలంకరించారో చూడాలి, ఇవన్నీ ఉంటాయి మనకి.
చాలాసార్లు మనం యాత్రలకు కూడా వెళ్తూ ఉంటాం, స్పిరిచువల్ ట్రిప్స్, స్పిరిచువల్ టూర్స్ కి వాటికి వెళ్తూ ఉంటాం. సో అట్లా వెళ్ళినప్పుడు ఏంటి అంటే అక్కడ భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడాలి అని చెప్పి మనము పరితపిస్తూ ఉంటాం. నేను ముందు నిలబడి చూడాలి, నేను ముందుండి చూడాలి. అవునా కదా చెప్పండి? చాలా మంది నేను భగవంతుడి ముందు కొంచెం ఎక్కువసేపు నిలబడి భగవంతుడిని చూస్తూ ఉండాలి, నేను ముందు రోలో ఇట్లా ఇలా భగవంతుడు ముందు నుండి పాస్ అవుతూ ఉండాలి, ఇట్లా వెనక లైన్ ఉంటే వెనక లైన్ వద్దు, నేను ముందు లైన్ లోనే ఆడటం అందరికీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదంతా అవును ఉంటుంది కదా. మాతాజీ. బట్ ఏంటి అంటే ఒక్కటి మిస్ అవుతాం. ఏంటి అంటే భగవంతుణ్ణి చూడాలి అంటే కళ్ళతో కాదు చూసేది. భగవంతుణ్ణి నిజంగా చూడాలంటే ఎలా చూడాలి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? చెవులతో చూడాలి భగవంతుని, చక్షువులతో చెవులతో చూడాలి, మనసుతో చూడాలి సార్. మనసుతో మనసుతో. కూడా. బేసిక్ గా ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకోకుండా చూసామనుకోండి, కేవలం భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని డెకరేట్ చేయడము, అందంగా అలంకరించడం దగ్గరే ఆగిపోతాం. కానీ భగవంతుని యొక్క గుణగణాలు విని భగవంతుణ్ణి చూడడం మొదలు పెట్టామనుకోండి, భగవంతుడు ఇంత గొప్పవాడా, ఇంత ప్రతిస్పందిస్తాడా తన భక్తులతో అని తెలుసుకొని చూడడం మొదలు పెట్టాము అంటే ఆ దర్శనం అనేది వేరేలాగా ఉంటుంది. ఒక్క నిమిషమా. సో ఏమనుకుంటున్నాం, భగవంతుని యొక్క దర్శనం ఎలా చేయాలి అని. సో ఏమొస్తుంది మాతాజీ మరి భగవంతుని గురించి వింటే ఎందుకు దర్శనం చూసే విధానం మారుతుంది అంటే, భగవంతుడి గురించి వినే కొద్దీ ఏమర్థమవుతుంది అంటే భగవంతుడు తన భక్తులతో ఎంత ప్రతిస్పందిస్తాడో తెలుసుకుంటాం. ఇప్పుడు మనం కృష్ణుడి విగ్రహం ముందుకు వెళ్ళాము, కృష్ణుడి గురించి ఏమీ తెలియదు మనకి, ఏమీ తెలియకుండా జస్ట్ వెళ్ళామనుకోండి, ఓకే ఆయన త్రిభంగ శ్యామసుందర రూపంలో ఇట్లా 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 3 వంపులు తిరిగి నిలబడతారు, ఆయన తిన్నగా నిలబడరు. రామచంద్రుడు అయితే తిన్నగా నిలబడతారు, చేతిలో ధనుర్ధారి అయి నిలబడతారు. కానీ కృష్ణ అయితే ఇట్లా వంపులు తిరిగి నిలబడతారు, చేతిలో ఒక వేణు ఉంటుంది, సో తలపైన ఒక నెమలి పింఛం ఉంటుంది. సో ఇట్లా ఇంతవరకే చూడగలుగుతాం, డెకరేషన్ వరకే చూడగలుగుతాం బయటది. కానీ భగవంతుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడు తన భక్తులతో అని తెలుసుకొని చూడడం అనేది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? భగవంతుని గురించి విన్నప్పుడే తెలుస్తుంది. నువ్వు ఎంత గొప్ప కాకపోతే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు మనం ఎలా దర్శించుకుంటామంటే, కృష్ణ నువ్వు ఎంత గొప్పవాడివి కాకపోతే ముల్లోకాలు, ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు మొత్తం కూడా నువ్వు నడిపిస్తున్నప్పటికీ కూడా నీ భక్తుడు అర్జునుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. నారాయణుడు కావాలా, నారాయణి సేన కావాలా అన్నప్పుడు మారు ఆలోచించకుండా, ఇంత ఒక్క క్షణం గ్యాప్ అనేది లేకుండా నాకు నువ్వే కావాలి కృష్ణ అని నిన్ను చూస్ చేసుకోవడం వల్ల నువ్వు ఎంతటి స్థానాన్ని తీసుకున్నావంటే ఆ భక్తుడి యొక్క డ్రైవర్ అవ్వడానికి సిద్ధమైపోయావా? ఎంత గొప్ప మనసు నీది అని ఆలోచిస్తూ భగవంతుడిని దర్శనం చేస్తాం. ఒక యుద్ధ భూమిలో ఒక రథానికి రథసారథిగా ఉన్న వ్యక్తికి జనరల్ గా రథంలో కూర్చునే వాళ్ళు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే, ఇప్పుడు మనం క్యాబ్ లో వెళ్తున్నాం అనుకోండి, ఏం చెప్తాము? ముందుకు వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, రైట్ వెళ్ళండి, గో స్ట్రైట్, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, ఇట్లా చెప్తూ ఉంటాం కదా. కానీ యుద్ధ భూమిలో అంత సమయం ఉంటుందా? కృష్ణ కొంచెం ముందుకు వెళ్ళు, కృష్ణ ముందుకు వెళ్ళాక లెఫ్ట్ కి తిరుగు, అలా కొంచెం ముందుకెళ్ళి రైట్ కి తిరుగు, అంత తీరికుంటుందా చెప్పడానికి? చెప్పండి. అంత సమయం ఉండదు అసలు అక్కడ. సో మరి ఎలా చెప్తారు మరి ఆ రథంలో ఉన్న వ్యక్తి రథసారథికి అంటే, తన కాళ్ళు ఉంటాయి కదా, తన కాళ్ళని తీసుకెళ్లి ముందు ఉన్న రథసారథి కుడి భుజం వైపు, సో కుడి భుజం వైపు ఇలా తన్నారనుకోండి, కుడివైపు తీసుకెళ్ళు రథాన్ని అని, ఎడం భుజం వైపు ఇలా తన్నారనుకోండి, ఎడం వైపు తీసుకెళ్ళు రథాన్ని అని చెప్పడం అనమాట. అది సూచన అనమాట. సో భగవంతుడు ఎంత గొప్పవాడు కాకపోతే తన భక్తుడు తన్నని చూస్ చేసుకున్నారు అని చెప్పి తన భక్తుడి కోసం ఎంత స్థానాన్నైనా తీసుకోవడానికి సిద్ధపడిపోయాడే. తన భక్తుని కాలుతో తంటూ చెప్తున్నా కూడా అది ఎంత ప్రియంగా, ఎంత ప్రేమగా తీసుకున్నాడంటే, మనం వెళ్ళి పూలు, తులసి దళాలు, పూలు భగవంతుని పాదాల దగ్గర అర్పిస్తుంటే భగవంతుడు ఎంత ప్రియంగా తీసుకుంటారో, తన భక్తుడు తనతో అలా ప్రవర్తిస్తున్నా కూడా అంత ప్రియంగా తీసుకున్నారంటే ఆ భగవంతుని గొప్పతనం అనేది ఇలా వింటేనే కదా తెలుస్తుంది. భీష్మ పితామహుడు, భీష్ముడు చాలా గొప్ప భక్తుడండి. సో అయినప్పటికీ కూడా భగవంతుడు ఏం సేవ ఇచ్చారంటే భీష్ముడికి, నువ్వు కౌరవుల వైపే ఉండు, కౌరవుల వైపు ఉండి
ఎంత గొప్ప యోధుడు అంటే భీష్ముడిని ఒక్కడిని ఒకవైపు ఉంచి కౌరవుల్ని పాండవుల్ని మొత్తం నారాయణి సేనని అంతటినీ కూడా ఇంకొక వైపు ఉంటే భీష్ముడే గెలుస్తాడు. అంత గొప్ప యోధుడు భీష్ముడు. ఓకే, భగవంతుడు ఏం ప్లాన్ చేశారంటే, ఓ భీష్మ, నీకు తెలుసు నీ మనస్సు నా దగ్గరే ఉందని తెలుసు, నన్ను ఆరాధిస్తున్నావని తెలుసు, నీకు పాండవులంటే ప్రీతి అని తెలుసు, ధర్మం వైపు నువ్వు ఉన్నావని నాకు తెలుసు. కానీ నేను నీ ద్వారా ఒక లెసన్ ఇవ్వాలనుకుంటున్నా ప్రపంచానికి. ఏంటి అంటే, నువ్వు అధర్మం వైపు నిలబడి కౌరవులకి సపోర్ట్ చెయ్యి. నీలాంటి గొప్ప యోధుడు ఉన్నప్పటికీ కూడా అధర్మం ఎన్నటికీ గెలవదు అని నిరూపించడానికి నిన్ను ఇవాళ నేను ఒక పావుగా వాడుతున్నాను. నువ్వు ఆ సేవలో ఉండాలి అంటే భీష్ముడు ఎంతో సంతోషంగా భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞని అనుసరిస్తూ కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేస్తారనమాట. యుద్ధం చేస్తున్నప్పుడు భీష్ముడు ఎవరిపైన అటాక్ చేస్తూ ఉండాలి? ఇటు పాండవులతో, అటు కృష్ణుడితో. కృష్ణుడి పైన అయితే ఇంకా భీష్ముడికి కృష్ణుడికి మధ్య ఉన్న రస ఏంటి అంటే ఒక వీర్యరసం అన్నమాట. వీర్యరసం అంటే ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఫైటింగ్, యుద్ధం చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భీష్ముడు వీర్యరసంలో భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉంటారనమాట. మనం ఏమంటే దాస్యరసంలోనో, సాఖ్యరసంలోనో, వాత్సల్య రసంలోనో. దాస్యరసం అంటే ఒక సేవకునిగానో, వాత్సల్య రసం అంటే భగవంతుడు నా బిడ్డలాగా నేను చూసుకోవాలి అనే ఇదిలో కొందరు ఆరాధన చేస్తుంటారు. సఖ్యరసం అంటే భగవంతుడు నా స్నేహితుడి భావంగా, ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడికి మధ్యన భావం ఎలా ఉందో అలా కొందరు ఆరాధన చేస్తుంటారు. సో జనరల్ గా ఇలా ఆరాధన చేస్తుంటారు, పాజిటివ్ మూడ్ ఇలా ఉంటుంది. కానీ వీర్యరసం ఏంటి అంటే భగవంతుడికి ఎదురు నిలబడి నేను పోరాడాలి అని. సో అలా ఎదురు నిలబడి పోరాడుతున్నప్పుడు బాణాలు వేస్తూ ఉండాలి కదా. భగవంతుని శరీరానికి బాణాలు వెళ్ళి తగులుతూ ఉంటే భీష్ముడు పులకించిపోతూ ఉంటాడు, కృష్ణుడు పులకించిపోతూ ఉంటారు అనమాట. అంటే మనం పూలు వేస్తే భగవంతుడు ఎంత సంతోషంగా చూస్తారో ఇక్కడ భీష్ముడు బాణాల వర్షం కురిపిస్తున్నాడు భగవంతుడి పైన. భగవంతుడు ఆనందపడిపోతున్నాడు అనమాట. నా భక్తుడు నా ఆజ్ఞ మేరకు అధర్మం వైపు నిలబడి నేను ఇవాళ లెసన్ ఇవ్వాలనుకుంటున్నాను మొత్తం జగత్తుకి అన్నా కూడా వారు మాట్లాడకుండా అట్లా నిలబడ్డాడు. నన్ను ఇలా ఒక యుద్ధ భూమిలో ఒక గొప్ప యోధుడిగా నన్ను ఇలా దర్శనం చేసుకుంటున్నాడు భీష్ముడు అని చెప్పి ఎంతో సంతోషిస్తాడనమాట భగవంతుడు. సో ఇదంతా విన్నప్పుడు కదా, భగవంతుని గురించి విన్నప్పుడే భగవంతుడి ముందుకు వెళ్ళి నిలబడినప్పుడు ఆ కనెక్షన్ అనేది మనకి ఏర్పడుతుంది. ఒక చిన్న బాబు ప్రహ్లాద్ మహారాజ్, నాకు హరి ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, ముల్లోకాలు భయపడుతున్న హిరణ్యకశ్యపుకి ప్రహ్లాద్ మహారాజ్కి అప్పటిదాకా భగవంతుడు కనిపించడంలా, కానీ నమ్మకం, హరినామం నన్ను కాపాడుతుంది, హరినామం నన్ను కాపాడుతుంది అని చెప్పి ఎంత నమ్మకం పెట్టుకున్నాడు అంటే ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒక్కడే హరిని పట్టుకొని నిలబడ్డాడే. ఆ చిన్న బాబు కోసం ఇంత సున్నితమైన చిన్ని కృష్ణుడు, మనకి బృందావనంలో చిన్ని కృష్ణుడు, బాల్యలీలలు చేసిన కృష్ణుడు ఇంత ఉగ్ర నరసింహస్వామిగా వచ్చి తన భక్తుడిని కాపాడుకున్నాడే. ఎంత గొప్ప వ్యక్తివి స్వామి నువ్వు అని చెప్పి మనం విన్నప్పుడు కదా భగవంతుని గురించి తెలిసేది. వినకుండా భగవంతుడి ముందుకు వెళ్ళి నిలబడితే జస్ట్ ఐ ఎక్సర్సైజ్ అన్నమాట. ఏదో అన్ని చూసామా భగవంతుడిని చూసామా అనుకుంటాం అంతే. అంటే అది తప్పు అని చెప్పడం లేదు, అలా చూడడం కూడా చాలా మనల్ని పవిత్రులు చేస్తుంది. బట్ అంతకన్నా గొప్ప దర్శనం ఏంటి అంటే భగవంతుణ్ణి చెవుల ద్వారా చూడాలి ఫస్ట్. యాక్చువల్గా ఏమైంది తెలుసా, మనం చెవుల ద్వారా వినే కొద్దీ కరెక్ట్ మనం మంచి సాధన చేస్తున్న శుద్ధ భక్తుల నోటి నుండి మనం భగవత్ కథ విన్నామనుకోండి, ఏమవుతుంది తెలుసా, భగవత్ కథ రూపంలో కథ మాత్రమే చెవులలోకి ఎంటర్ అవ్వట్లేదు. ఇప్పుడు లెట్సే ఒక గొప్ప భక్తుడు మాట్లాడుతున్నారు, మనందరం కూర్చొని వింటున్నాం. ఆయన భగవంతుడితో ఎంత కనెక్ట్ అయ్యారంటే ఆయన హృదయంలో సాక్షాత్తు భగవంతుడు కొలువై ఉన్నాడు. ఆయన నోటి వెంట వచ్చే హరికథ మనం వింటున్నాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా, భగవంతుడు, ఆయన హృదయంలో ఉన్న భగవంతుడు ఆయన మాటల రూపంలో బయటికి వచ్చి మన చెవుల ద్వారా మనలోకి ఎంటర్ అవుతారు. భగవంతుడు ఎంటర్ అవుతున్నారు. సో మన చెవుల ద్వారా ఎంటర్ అయ్యి మన హృదయంలో ఇక్కడ కొలువవుతాడు అనమాట. అది వినడంలో ఉన్న గొప్పతనం. అర్థమవుతుందా? వినడం అంటే ఊరికే కాదు, వాళ్ళు అనుభవించి చెప్తూ ఉంటారనమాట భక్తులు. సో వారి హృదయంలో ఉన్న భగవత్ ప్రేమ వారి మాటల రూపంలో బయటికి వచ్చి ఆ మాటలు మనం చెవుల ద్వారా వింటున్నప్పుడు ఆ లీలల ద్వారా, గుణాల ద్వారా, ఆ కీర్తన ద్వారా మనం వింటూ ఉంటాం కదా, ఆ శ్రవణం ద్వారా ఏమవుతుంది అంటే భగవంతుడు మన చెవుల ద్వారా మన హృదయంలో ప్రవేశిస్తారు. వినడం వెనక ఇంత జరుగుతుంది. ఎప్పుడైతే మన హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే మనం భగవంతుని దివ్యమంగళ రూపంలో మాత్రమే కాదు భగవంతుడిని చూసేది, సదా భగవంతుడిని చూడగలుగుతాం అన్నమాట. సో ఒక్క వినడం వెనక ఇంత గొప్ప
ఏమంటారు, ఇంత గొప్ప విషయం అనేది దాక్కొని ఉంది. సో ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే వీలైనంత వినాలి, చాలా సిన్సియర్గా వినాలి. ఎంత సిన్సియర్గా మనం వింటూ ఉంటామో అంత సిన్సియర్గా కృష్ణ వారి హృదయంలోకి వెళ్తూ ఉంటారనమాట. వారి హృదయంలోకి వెళ్ళిన కృష్ణ ఏం చేస్తారు తెలుసా? సో కృష్ణ వెళ్తారంట హృదయంలోకి. కృష్ణ ఏమో ఇట్లా నిలబడి ఉంటారు కదా వంపులు వంపులుగా. సో కృష్ణ ఇలా మన హృదయంలో ఏమో చాలా చీకటిగా ఇరుగ్గా అంత కల్మషంతో ఉంటుంది మన హృదయం. ఏమీ అంత మంచిగా ఉండదు కదా, ఎప్పుడు కూడా పగలు, కోపాలు, ద్వేషాలు, అనర్థాలు వీటితో నిండిపోయి ఉంటుంది మన హృదయము. భగవంతుడేమో మనం శ్రవణం చేసే కొద్దీ వెళ్ళిపోయి ఇక్కడ ట్రాప్ అయిపోయాడు అనమాట భగవంతుడు. పోనీ భగవంతుడు ఏమన్నా స్ట్రైట్ గా ఉంటే ఇట్లా వెళ్ళిపోయిన భగవంతుడు ఇట్లా బయటకు వచ్చేయచ్చు, కానీ ఇరుక్కుపోయి ఉన్నాడు అనమాట ఇప్పుడు భగవంతుడు. అయ్యో నేను వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయానే, నేను ఇక్కడ నుండి బయటికి రాలేకపోతున్నానే అని భగవంతుడు ఏం చేస్తారంటే ఇంకా అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రం చేయడం మొదలు పెడతారంట. వచ్చి వచ్చి ఈ మలినమైన ప్రదేశంలోకి చేరిపోయాను, ఎలాగో నేను ఇక్కడ నుండి బయటపడలేకపోతున్నాను అని చెప్పి మన హృదయాన్ని మొత్తాన్ని కూడా మనం ఇలా క్లీన్ చేసే ప్రాసెస్ లో ఉంటారంట భగవంతుడు. సో ఒక్క శ్రవణం అనేది మనం సిన్సియర్ గా చేసాము అంటే ఇక్కడ మన మనసులో ఉన్న అనర్థాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంత పవర్ఫుల్ శ్రవణం అన్నమాట భక్తిలో. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ, చాలా బ్రహ్మాండంగా చెప్పారు మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పింది వింటున్నాం కదా మాతాజీ, అది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నేను జస్ట్ మాధ్యమాన్ని మాతాజీ. నేనేంటంటే శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన గొప్ప గొప్ప గురువులు, ఆచార్యులు ఇచ్చిన మాటలు రిపీట్ చేస్తున్నాను. సో అది మీ సిన్సియారిటీని బట్టి, ఆ గురు పరంపర యొక్క కృపని బట్టి మనం రిసీవ్ చేసుకుంటాం. ఐఎమ్ జస్ట్ లైక్ ఒక మైక్ అన్నమాట. ఒక మైక్ మధ్యలో ఉందనుకోండి ఎట్లా ఉంటుంది? సో మాట్లాడే వాళ్ళంతా గురు పరంపర. మైక్ ఏం చేస్తుంది అంటే అది స్పీకర్ ద్వారా కనెక్ట్ అయ్యి అది పెద్దగా చేసి పెద్దగా ఎక్కువ మంది ఆడియన్స్ కి వినిపించేలాగా చేస్తుంది కదా. సో ఇక్కడ ఎవరైతే కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళు అంతే అనమాట. సో ఎవరైతే గురు పరంపర ఉన్నారో, శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారో, ఆచార్యులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడిస్తున్నారు, మీరు వినాలి అని తపన చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అంతే మీకు. ఓకేనా? ఏమైనా తప్పులు జరిగితే మాత్రం ఇక్కడ ఉన్న వ్యక్తి తప్పు మాత్రమే. ఏదైనా మీకు కనెక్ట్ అయింది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆచార్యులు మన గురు పరంపర యొక్క గొప్పతనం మాతాజీ. లేదంటే గొప్పగా చెప్తున్నారు మాతాజీ, చాలా బాగుంది క్లాస్. భక్తి యోగం చాలా బాగుంటది మాతాజీ, అద్భుతంగా ఉంటుంది. మనము మీకు ఒక విషయం చెప్పలేదు కదా, అందరం కూడా తెలిసి తెలియకుండా భగవంతుని గురించే వెతుకుతూ ఉన్నాం. మనకు అది తెలియదు, భగవంతుడి గురించి వెతుకుతున్నామన్న విషయం మనకి తెలియదు. అందుకని మీకు తెలుసా, హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభు అని చెప్పి చాలా గొప్ప డివోటీ ఉంటారు. ఆయన చెప్తారు, ఏమంటారంటే మనకి ఎందుకు మూవీస్ చూసినప్పుడు హీరోస్ నచ్చుతారు తెలుసా? చాలా చాలా మూవీస్ చూస్తాం మనము, ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఎంత బాగా తీస్తారంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు హీరోకి కనెక్ట్ అయిపోతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు తెలుసా? యాక్చువల్ గా ఒక వ్యక్తిలో అన్ని మంచి గుణాలు ఉండవు. ఓకే, భగవద్ భక్తి చేసే వాళ్ళకి ఉంటాయి తప్ప, ఎందుకంటే భగవంతుడితో కనెక్ట్ అవుతారు కాబట్టి ఉంటాయి తప్ప, ఒక సాదాసీదా వ్యక్తికి అంత గొప్ప గుణాలు, అంత మంచి గుణాలు అనేవి కనిపించవు. అన్నిట్లో ఆల్ పర్ఫెక్ట్ అన్నట్టు చూపిస్తూ ఉంటారు మనకి హీరోని. యాక్చువల్ గా ఆ ఆల్ పర్ఫెక్ట్ అయిన హీరోని మనం ఎందుకు ఇష్టపడుతున్నాం తెలుసా? ఆ గుణాలు భగవంతుడికి ఉండేవి. భగవంతుడి యొక్క గుణాలు అనేవి తీసుకొచ్చి ఒక వ్యక్తిలో ప్రొజెక్ట్ చేసి మనకు చూపిస్తున్నారు కాబట్టి మనం ఇష్టపడుతున్నాం అక్కడ, అంతే తప్ప యాక్చువల్ గా ఇవన్నీ నిండుగా సంపూర్ణంగా ఉన్నది ఎవరిలో అంటే భగవంతుడిలో. సో ఒక నార్మల్ వ్యక్తికి కొన్ని ఇలా మేకప్స్ వేసి కొన్ని ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసి చూపిస్తేనే మనం అంత ఇష్టపడుతున్నామే. సాక్షాత్తు దేవాది దేవుడు, ఆయన మనల్ని ఎంతో ప్రియంగా ప్రేమిస్తున్నారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆయనకి షడైశ్వర్యాలు ఉంటాయన్నమాట. ఆయన సంపూర్ణమైన ధనం కలిగిన వారు, సంపూర్ణమైన బలం కలిగిన వారు, సంపూర్ణమైన అందం కలిగిన వారు, సంపూర్ణమైన ఫేమస్ అంటే పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి, సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు, సంపూర్ణమైన వైరాగ్యం కలిగిన వారు. ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనకి. ఫుల్ ఇన్ ఆల్ ఆప్యులెన్సెస్ అనమాట. షడైశ్వర్యాల్లో ఆయన నిండుగా ఉంటారు. అట్లాంటి వ్యక్తి కోసం మనం అందరం తప్పిస్తూ ఉంటాం, కానీ మనకు తెలియదు అది భగవంతుడు, దేవాది దేవుడు, కృష్ణ అని మనకి తెలియదు అనమాట. తెలియక మనం ఏం చేస్తామంటే ఆ క్వాలిటీస్ ఎవరిలో కనిపిస్తున్నాయో వాళ్ళని మనం ఇష్టపడుతూ ఉంటాము. బట్ ఇవన్నీ కూడా నిండుగా ఉన్నది ఎవరిలో అంటే సాక్షాత్తు ఆ భగవంతునిలో. ఒకసారి భగవంతుని గురించి వినడం మొదలు పెట్టాక భగవంతుడు ఎంత తపన పడుతున్నారు మనందరి కోసం, తన భక్తుల్ని ఆయన హృదయంలో ఎంత పెట్టుకుంటారో అనేది తెలిసిన తర్వాత ఇంకా అసలు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు నేను ఎందుకు తెలుసుకోలేదు కృష్ణ నీ గురించి, ఎందుకు నేను నా జీవితాన్ని ఇలా వృధా చేసుకున్నాను అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప వ్యక్తి భగవంతుడు. ఓకే, సో ఎలా ఉంటది అంటే భక్తుల మధ్యన భగవంతుని మధ్యన కాంపిటీషన్ ఎలా ఉంటది అంటే
భక్తులు ఎప్పుడు కూడా నాకు భగవంతుని సేవ కావాలి, భగవంతుని సేవ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా నాకు నా భక్తుల సేవ కావాలి, నాకు నా భక్తుల సేవ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ట్రాన్సెండెంటల్ కాంపిటీషన్, దివ్య స్తరంలో కాంపిటీషన్ అన్నమాట. భక్తులేమో నాకు భగవంతుని సేవ కావాలి అనుకుంటారు, భగవంతుడేమో నేను నా భక్తునికి ఏదో ఒక సేవ చేసుకోవాలి అని భగవంతుడు కోరుకుంటూ ఉంటారు. సో ఇంత గొప్ప రిలేషన్ ఒక భక్తునికి ఒక భగవంతునికి మధ్యన ఉండేది. ఓకేనా? ఇంకేమంటున్నారో చూద్దాం హియరింగ్ గురించి. శ్రవణం పట్ల శ్రీకృష్ణుని సందేశం. ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణం చేయాలి. భగవంతుని పైన మనస్సు ఎలా నిలుపుతాము? మనము భగవంతుని గురించి తెలుసుకుంటేనే భగవంతుని పైన మనస్సు నిలపగలుగుతాం. ఏమీ తెలియని వ్యక్తి పైన మనస్సును నిలపాలి అంటే అది మనకి చేతగాని పని, మనకి కుదరదు. ఒక వ్యక్తి మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడు, ఒక వ్యక్తి అంటే భగవంతుని యొక్క గ్రేట్నెస్ తో పాటు భగవంతుని యొక్క స్వీట్నెస్ కూడా తెలుసుకున్నాం అనుకోండి, మన మనస్సు భగవంతుని పైన చాలా తొందరగా నిమగ్నం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? తన గురించి తనే జ్ఞానాన్ని వెల్లడిస్తున్నారు. భగవంతుడే తన గురించి జ్ఞానాన్ని చెప్తున్నారు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా చెప్తున్నారు. ఇది అరుదైన జ్ఞానము. సో భౌతిక విద్య తెలుసుకోవడం అనేది సులువండి. ఎన్నో కాలేజెస్, ఎన్నో యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి మనకి తెలుసుకోవడానికి. కానీ భగవద్ విజ్ఞానం, భగవంతుని శక్తుల గురించి, భగవంతుని తత్వం గురించి తెలుసుకోవడం అనేది చాలా అరుదైన జ్ఞానం. భగవద్గీత చాలా మంది ఇళ్లలో ఉంటుందండి. అసలు కొందరైతే ఒక్కొక్కసారి బయట ఎక్కడో కొంటారు, కొని తెచ్చి ఇంట్లో ఎక్కడో ర్యాక్ లో పెట్టేస్తారు. వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా తీయరు. వాళ్ళ తరం తీయరు, వాళ్ళ తర్వాత తీయరు. తర్వాత ఎప్పుడో వాళ్ళ మనవల్ల తరం వచ్చినప్పుడు తీస్తారు. ఓ మా తాతగారు కొన్నట్లున్నారు ఇది అని చెప్పి వాళ్ళు తీసి చదవడం మొదలు పెడుతూ ఉంటారన్నమాట. సో ఇట్లా చాలా మంది ఇళ్లలో జరుగుతూ ఉంటది అనమాట. మన ఇంట్లో ఉంటది భగవద్గీత, ఒక ర్యాక్ లో అలా మట్టి పట్టి పోతూ ఉంటుంది అనమాట. అది కాదండి, భగవద్గీత అందుకు కాదు. ఇంకా చాలా మందికి ఒక అపోహ ఉంటది. ఏంటి అంటే, భగవద్గీత చదివితే ఏమైనా చెడు జరుగుతుందేమో, ఏమన్నా దోషం జరుగుతుందేమో అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారన్నమాట. చెడు జరిగేది ఏంటండి? చెడు నుండి మనల్ని కాపాడేదే భగవద్గీత. మన జీవితం అధోగతి పాలు వెళ్లకుండా మనల్ని కాపాడేదే భగవద్గీత. ఆ భగవద్గీతని వీలైనంత తొందరగా చదవాలి మనం. అండ్ మనము భక్తుల సాంగత్యంలోకి వచ్చి చదవాలి. అప్పుడే మనము తెలుసుకోగలుగుతాం భగవంతుని గురించి. ఇది చాలా అరుదైన జ్ఞానము. ఇంతకు ముందు అనుకున్నాం కదా, భగవద్గీత అనేది ఏదో బయట మార్కెట్ లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి, భగవద్గీత కూడా దొరుకుతుంది అని అనుకుంటే అది పొరపాటే. భగవద్గీత మన దగ్గరికి రావడం, మనం భగవద్గీతని ఓపెన్ చేయడం, భగవద్గీతని చదవడం, ఆ భగవద్గీతని అర్థం చేసుకోవడం అనేది అది మనకి జరగాలి అంటే సాక్షాత్తు దేవాది దేవుని కృప కావాలి. ఆ కృప ఉంటేనే మనము తెలుసుకోగలుగుతాం. ఓకే, మీ అందరూ అంటే మనందరం కూడా ఆ బ్లెస్సింగ్ అనేది పొందాము మనం ఈ లైఫ్ లో. ఎసర్నో అవునా కదా చెప్పండి? మనం ఇలా కూర్చొని చర్చించుకుంటున్నామంటే భగవంతుని కృప లేకపోతే అవుతుందా ఇదంతా? లేదు కృప వల్లే, ఆయన కృప వల్లే. ఎగ్జాక్ట్లీ. ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఒక్క నిమిషం, ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు, వారికి ఛాన్స్ ఇస్తూ ఉంటాను. మీరు కూడా హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. శ్రీనివాస్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నా యందే లగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రంగా నెరుగగలవో ఇప్పుడు వినుము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనం భగవంతుని గురించి వినే కొద్దీ ఏమవుతుంది అంటే మన మనస్సులో ఉన్న సందేహాలు అనేవి పోతూ ఉంటాయి. ఎప్పుడైతే సందేహాలు అనేవి పోతూ ఉంటాయో భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకుంటామో మనము భగవంతుని శరణాగతి పొందాలి అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో మన మనస్సు అనేది భగవంతుని పైన కంప్లీట్ గా సంలగ్నం చేయగలుగుతాం అనమాట. సో ఇదంతా ఎలా జరిగింది అంటే జస్ట్ వినడం వల్ల. సో వినడం వల్ల మన మనస్సులో ఉన్న సందేహాలు తొలగి భగవంతుని గురించి తెలుసుకొని మన మనస్సుని భగవంతుని పైన నిలపగలుగుతాము. ఓకే, నిన్నటి అధ్యాయం దాకా మనం ఏం తెలుసుకున్నాము? ఏది శత్రువు అంటే మన అన్కంట్రోల్డ్ మైండ్, మన మనస్సే గాడి తప్పి మనకి శత్రువుగా ఉంది అని అనుకున్నాం.
సో ఆ మనస్సులో మనకి కామం అనే ఇది తిష్ట వేసుకొని కూర్చుంది అనుకున్నాం. మరి వీటన్నిటినీ జయించాలంటే ఏం చేయాలి? ఆ మనస్సుని భగవంతునితో కనెక్ట్ చేయాలి. మరి ఆ భగవంతునితో కనెక్ట్ చేయాలంటే ముందు ఉండాల్సిన పని ఏంటి అంటే మనము భగవంతుని గురించి వినాలి. వినే కొద్దీ సందేహాలు పోతాయి. సందేహాలు పోయే కొద్దీ భగవంతుని గురించి తెలుసుకుంటాం చక్కగా. తెలుసుకున్న తర్వాత మన మనస్సుని అటువంటి భగవంతునితో కనెక్ట్ చేయడానికి, సంలగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో మనం దృఢపడుతూ ఉంటామో ఆటోమేటిక్ గా మనస్సు కంట్రోల్లోకి వస్తుంది. మనస్సు కంట్రోల్లోకి వచ్చిందంటే మనలో ఉండే శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అంటారు. 6 అనర్థాస్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా నిర్మూలింపబడతాయి. అండ్ ఎప్పుడైతే అలా జరుగుతూ ఉంటుందో మనం ఆత్మస్థరంలో నిలబడగలుగుతూ ఉంటాం అనమాట. సో అలా మనము ఇంకా ఈ కర్మబంధనం నుండి బయటకు వచ్చేసి మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. సో వీటన్నిటికీ మూలం ఏంటి అంటే వినాలి, భగవంతుని గురించి, శాస్త్రాల గురించి వింటూ ఉండాలి. ఓకే, జ్ఞాన సముపార్జన అనేది 3 రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఏంటి అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. ఓకే, సో ఏంటి ఏ ఏ విధాలుగా తెలుసుకోవచ్చు మనం చెప్పండి జ్ఞానం అనేది? 3 విధాలుగా తెలుసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. ఓకే, ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి అంటే మనము మన ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు నిప్పు కాలుతుంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎవరైనా చెప్తే తెలుస్తుంది, లేదా మనం కొంచెం ఆ దగ్గరికి వెళ్తే ఆ సెగ అనేది తగులుతుంది కదా మన చేతికి. సో ఆటోమేటిక్ గా మనకు అర్థమైంది, ఓకే ఇది పట్టుకుంటే నాకు కాలుతుంది, సో దీంతో నేను జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అనేది మనకి ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతాం. సో ఇదేంటి అంటే ప్రత్యక్ష ప్రమాణం. నెక్స్ట్ అనుమాన ప్రమాణం అంటే ఏంటి అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసి, ఊహాగానాల ద్వారా తెలుసుకోగలుగుతాం. బట్ ఈ రెండిటి ద్వారా కొంత వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కానీ మూడోది ఏంటి అంటే శబ్ద ప్రమాణం. సో భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే శబ్ద ప్రమాణమే సరైన మార్గము. శబ్ద ప్రమాణం అంటే ఏంటి అంటే గురువు, సాధు, శాస్త్ర, ఈ ముగ్గురు చెప్పే విషయమే మనకి శబ్ద ప్రమాణం అన్నమాట. సో గురువు, సాధు, శాస్త్రం మనకి ఎవరి గురించి చెప్తాయి అంటే భగవంతుని గురించి చెప్తాయి, మన గురించి చెప్తాయి, మనకి భగవంతుడికి మధ్యన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలో చెప్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంది అనుకోండి. సో ఈజియెస్ట్ వే ఏంటి చెప్పండి? తన తండ్రిని గురించి తెలుసుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటి అండ్ బాగా నమ్మశక్యమైన వే ఏంటి? మదర్ నుంచి తన తల్లిని అడిగింది అనుకోండి, అమ్మ నాన్న ఎవరు అని అడిగితే అమ్మ చూపిస్తుంది, పలానా వారు మీ నాన్న అని చెప్తే తనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అది అథెంటిక్, అది ప్రామాణికమైంది. మరి అలానే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే మనకి శాస్త్రాలు తల్లి లాంటివి. సో శాస్త్రాల ద్వారానే మనం భగవంతుని గురించి తెలుసుకోగలము. శాస్త్రాలని పక్కన పెట్టి నా అంతటా నేనే భగవంతుడి గురించి తెలుసుకుంటాను, లేదా యూట్యూబ్ లో వచ్చే సీరియల్స్ చూసి భగవంతుడి గురించి తెలుసుకుంటాను, లేదా ఎవరు ఏ షార్ట్స్ పెడితే వాటి ద్వారా నేను భగవంతుడిని తెలుసుకుంటాను అంటే అది ప్రామాణికమైంది అవుతుందా? ఆలోచించండి. సో శాస్త్రాల్లో మనకి భగవంతుడి గురించి చెప్పారు. ఆ శాస్త్రాలని చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల మనం భగవంతుని తెలుసుకుంటాం. అలానే మనం ఒక ప్రామాణికమైన గురు పరంపర ద్వారా వినడం వల్ల భగవంతుని గురించి తెలుసుకుంటాం. ఒక సాధువు అంటే ఆ శాస్త్రాలని ఆచరిస్తూ ఉన్న వ్యక్తి అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవడం ద్వారా భగవంతుని గురించి తెలుసుకుంటాం. సో శబ్ద ప్రమాణం అంటే గురువు, సాధు, శాస్త్ర, ఈ ముగ్గురు మనకి ఏదైతే చెప్తారో ఒకరు చెప్పేది మిగిలిన రెండిటికి కూడా అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు గురువు చెప్పేది, సాధు, శాస్త్ర చెప్పేది సింక్ లో ఉంటది అనమాట. శాస్త్ర చెప్పేది, గురువు చెప్పేది, సాధు చెప్పేది సింక్ లో ఉంటుంది. సో ఈ ముగ్గురు కలిపి మనకి ఏదైతే చెప్తూ ఉంటారో మనం దాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడే భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాము. భగవంతుని గురించి తెలుసుకోవడానికి మనం ఈ సోర్స్ కాకుండా ఇంకా ఏ విధంగా తెలుసుకున్నా కానీ మనం మోసపోతాం తప్ప ఇందులో మనం సక్సెస్ అవ్వలేమన్నమాట. ఓకే, సో దయచేసి భగవంతుని గురించి, భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ, లేదా సీరియల్స్ కానీ, లేదా ఏవో మూవీస్ కానీ అట్లా మనం చూసి తెలుసుకోవద్దు.
అలా అలా జ్ఞానం తీసుకోవాలి అనుకునే కొద్ది ఏమైతుంది అంటే ఇంకా మనం భగవంతునికి యాంటీ కూడా అయిపోతుంటాం. ఏం భగవంతుడు ఇలా చేశారా, ఇలానా, ఈయన భగవంతుడు అంటే అనే విధంగా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అవి కాదు, వాటి ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ 3 గురు, సాధు, శాస్త్ర, వీరిని అప్రోచ్ అయినప్పుడు, వీరి ద్వారా మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుని గురించి తెలుసుకోగలుగుతారు. ఓకే, ఇంకేమంటున్నారంటే ఇక్కడ మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఓకే, సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. కృష్ణ ధన్యవాద ప్రణామం. చెప్పండి. వేల కొలది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్వత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఏమంటున్నారు చూసారా, వేల కొలది మనుషుల్లో ఒక్కరు మాత్రమే పూర్ణత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. సో చాలా మంది పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పూర్ణత్వాన్ని సాధించాలి అని, కానీ ఒక్కరే అందులో ముందుకు రాగలుగుతున్నారు. అలాంటి ఒక్కొక్కరు వేలలో ఒక్కొక్కరు బయటకు వస్తారు కదా, అలాంటి వేల మందిలో ఒక్కరు మాత్రమే నా గురించి తత్వతః చక్కగా తెలుసుకోగలుగుతున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చేదే చాలా తక్కువ. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన వారిలో కూడా నిలబడి చివరి దాకా వచ్చి భగవంతుని గురించి తెలుసుకోవాలి అనుకునే వ్యక్తి ఇంకా అరుదనమాట. మన క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఎన్నో రిజిస్ట్రేషన్స్ వచ్చాయి మన క్లాస్కి, కానీ ఎంతమంది రోజు రాగలుగుతున్నారు? హార్డ్లీ చాలా తక్కువ మంది. కొందరు రికార్డింగ్స్ వింటున్నారు, బట్ స్టిల్ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే క్లాసెస్ వింటున్నారో, రికార్డింగ్స్ వింటున్నారో, వీళ్ళు ముందుకెళ్లే కొద్దీ ఎంతమంది నిలబడగలుగుతారు? భగవంతుడే చెప్తున్నారు అనమాట. సో ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటే వేలల్లో ఒక్కరే వీటిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లాంటి వేల మందిలో ఒక్కరే నన్ను తత్వతః కరెక్ట్ గా తెలుసుకోగలుగుతారు అర్జున అని చెప్తున్నారు అనమాట. సో ఎంత అరుదు కదా భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది, చాలా అరుదైన విషయం అనమాట. మనలో ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు దీన్ని ఏమంటారు, చెప్పబడనివ్వకండి, చల్లార్చనివ్వకండి. మనలో కలిగిన అగ్నిని చక్కగా ఇంకా ప్రజ్వలిస్తూ ఉండనివ్వండి. భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆ ఇంట్రెస్ట్ ని, కుతూహలాన్ని పెంచుకుంటూ ఉండండి. మొదటి వేలల్లో ఒకరిగా మీరు ముందుకొచ్చారు, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వేల మందిలో కూడా ఒకరిగా ముందుకెళ్ళి భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే విధంగా నిలబడండి. దానికోసం స్ట్రగుల్ ఉంటుంది, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, సాధన చేయాలి. బట్ పొందే రిజల్ట్ అనేది సాదాసీదా రిజల్ట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పైన ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నా ఒక్కరు మాత్రమే దాటి ముందుకు రాగలిగారు. మనం కూడా అంతే, ఎన్నో బ్యాచెస్ పెడుతూ ఉంటాం అనమాట, భగవద్గీత బ్యాచెస్. మేము చెప్తాము 18 days 18 chapters అని. సో ఎంతో మంది రిజిస్టర్ అవుతూ ఉంటారు, బట్ కొందరు జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయిన కొందరిలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి కంటిన్యూ చేయండి. ఇంకా డైలీ మీరు జపం చేసేలాగా, మీ సాధన ముందుకు తీసుకెళ్లేలాగా మేము హెల్ప్ చేస్తాం, గైడ్ చేస్తాం అని చెప్తే అందరూ నిలవరు. ఇప్పుడు కాదులే, మళ్ళీ చూద్దాంలే, ఇదంతా మనకి వర్కౌట్ అవ్వదులే అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా దాని నుండి కూడా బయటికి వచ్చి ఎవరైతే ఈ మార్గంలో స్థిరంగా, దృఢంగా నిలబడగలుగుతారో వాళ్ళు చాలా రేర్, చాలా అరుదు అని భగవంతుడే చెప్తున్నారు అనమాట. మనకి ఎప్పుడు కూడా కాంపిటీషన్స్ పెట్టినప్పుడు విన్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటుంది అనమాట. ఇది రియల్ కాంపిటీషన్. ఒకవేళ విన్ అవ్వాలి అంటే ఇక్కడ విన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే సాదాసీదా కాంపిటీషన్ లో గెలిస్తే ఏముంటుంది, మజా ఉండదు కదా. ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్ మాతాజీ. ఎక్కడైతే భగవంతుడే చెప్తున్నారో ఎంతో మంది ప్రయత్నించిన ఒక్కళ్ళు మాత్రమే నన్ను తెలుసుకుంటారని, ఆ ఒక్కడిని నేను అవ్వాలి అని ప్రయత్నం చేస్తుంటాను చూసారా, ఆ ప్రయత్నంలోనే భగవంతుని కృపని మనం పొందుతూ ఉంటాం అనమాట. ఓకే, దయచేసి దీన్ని ఆపద్దు, కంటిన్యూ చేయండి. ఈ క్లాసెస్ తర్వాత కూడా కంటిన్యూ చేయండి, ఇంకా చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి. ఓకే, ఫస్ట్ మనం హెచ్ ఒక్కటే అయింది, టైం ఏమో 8:45 అయింది. ఓకే, హెచ్ ఈ అంటే ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్. సో ప్రతి చోట అండ్ సారం, ఎలా భగవంతుని మనం దర్శించవచ్చో చెప్తున్నారు. సో జీవము మరియు జడముల యొక్క మూలాధారం చూద్దాం. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరష్టదా. ఎవరు చెప్తారు? విజయ మాతాజీ.
చదవండి. భూమి భూమి, బలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారమును ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భూమి, జలము, బలము కాదు జలము. ఓకే, సో పంచభూతాలు ఏవైతే ఉంటాయో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కూడా నా భిన్న ప్రకృతి. ఇదంతా కూడా భగవంతుని యొక్క బహిరంగ శక్తి అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు గుర్తుందా, మన శరీరం అనేది, ఈ స్థూల శరీరం అనేది వేటితో తయారు చేయబడుతుంది? 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం మనం. వేటితో తయారు చేయబడుతుంది? పంచభూతాలతో. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలతో తయారు చేయబడి ఉంటుంది. అందుకనే ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన శరీరం అనేది ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. కరెక్ట్. మన శరీరంలో ఏముంటుంది? సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆ మనస్సు, బుద్ధి, అహంకారం కూడా నా ప్రకృతే, నా యొక్క శక్తిని అని చెప్తున్నారు. మనది అనుకునే ఈ స్థూల శరీరము, మనది అని భావించే ఈ సూక్ష్మ శరీరం అంతా కూడా ఎవరిది చెప్పండి? భగవంతుడి యొక్క భగవంతుడిదే. ఓకే, మొత్తం ఈ పంచభూతాలతో చేయబడిన ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం అంతా కూడా భగవంతుని యొక్క బహిరంగ శక్తి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. చదువుతారు ఇది శైలజ మాతాజీ. సుజాత మాతాజీ. ఎస్ మాతాజీ. ఇది చెప్పండి మాతాజీ. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా శూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. వాటికి అన్యముగా నూన్యమైన, ఇన్ఫీరియర్ అని వచ్చింది. సో మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా నూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. సో ఇప్పటిదాకా భగవంతుడు ఏం చెప్పారు గత శ్లోకాలు? ఈ పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3 కూడా నా బహిరంగ శక్తి, నా శక్తినే అది అని చెప్తారు. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు తెలుసా? జీవుడు ఎవరైతే ఉన్నారో వారు నా అంతరంగ శక్తి అని చెప్తున్నారు. జీవుడు అంటే ఎవరు? మనమే, ఆత్మ. మనం ఇంతకుముందు క్లాస్ లో కూడా అనుకున్నాం కదా, మనము భగవంతుని యొక్క అంశలము. సో జీవుడేమో భగవంతుని యొక్క అంతరంగిక శక్తి, ఈ శరీరమేమో భగవంతుని యొక్క బహిరంగ శక్తి. రెండు కూడా భగవంతుని యొక్క శక్తులే. ఓకే, సో మరి భగవంతుని యొక్క శక్తులే అని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? వీటి ద్వారా భగవంతుని సేవ చేయాలి. మనదంటూ ఏదన్నా ఉంటే మనం అనుభవించాలి అనుకోవాలి. ఆత్మ భగవంతుని యొక్క అంశ, శరీరం భగవంతుడు ఇచ్చిందే, భగవంతుని యొక్క శక్తినే. మనదంటూ ఏం లేదు ఇక్కడ. బేసిక్ గా మనం ఇలా మనది 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 అని భ్రమలో బ్రతుకుతున్నాం తప్ప మనదంటూ ఏమీ లేదు. సో ఈ శరీరం ఏదైతే భగవంతుడు ఇచ్చారో దీని ద్వారా, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఏదైతే భగవంతుడు ఇచ్చారో దాని ద్వారా మనము ఆత్మకి ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నమాట ఇవి. వీటి ద్వారా భగవత్ సేవ అనేది చేసుకోవాలి. అందుకు భగవంతుడు మానవ జన్మని మనకి ఇచ్చారు. ఓకే, మనం ఏంటి అంటే మాయలో పడిపోయి ఇవే నేను అని భ్రమించి వీటిని సుఖపెట్టడంలోనే బ్రతుకుతున్నాం అనమాట. ఎంత అజ్ఞానంలో ఉన్నాం కదా. నెక్స్ట్ భగవంతుడు ఏమంటున్నారు? సర్వ కారణ కారణము అంటున్నారు. వీణేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తు నందలి భౌతికము, ఆధ్యాత్మికమును ఆగు సర్వములకు మూలమును మరియు ప్రళయమునను నేనే అని నిశ్చయముగా నెరుగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఏమంటున్నారు?
మొత్తం ఈ రెండు ప్రకృతులు ఇప్పుడు మనం జగత్తు మొత్తం చూడండి, ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఆత్మ ఈ పంచభూతాలతో చేయబడిన జడ పదార్థము, ఇది కాకుండా ఈ జగత్తులో ఇంకేమన్నా ఉందా? జీవులు పంచభూతాలతో చేయబడిన ఈ మ్యాటర్ జడ పదార్థం, ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా జగత్తులో? లేదు లేదు మాతాజీ. ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం తీసుకున్నా గానీ, ఒక బాటిల్ తీసుకుంటే అది కూడా పంచభూతాలతో చేయబడిందే. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ తీసుకుంటే అది కూడా ఈ జగత్తు నుండి పంచభూతాలతో చేయబడింది. ఏ వస్తువు తీసుకోండి వాటి నుండే చేయబడింది. పోనీ ఒక జీవిని తీసుకున్నామా, పంచభూతాలతో వాటి శరీరం ఉంటుంది, లోపల ఆత్మ ఉంటుంది. సో ఇది కాకుండా మనకి ఈ ప్రపంచంలో ఇంకేమైనా కనిపిస్తుందా? ఇంకేమీ లేదు. ప్రకృతి మాతాజీ, ప్రకృతి కూడా పంచభూతాలతోనే ఉంటుంది. ప్రకృతి భగవంతుని యొక్క బహిరంగ శక్తి కదా. సో ప్రకృతి భగవంతుని బహిరంగ శక్తి, జీవుడు భగవంతుని యొక్క అంతరంగిక శక్తి. ఈ రెండిటి కలయికలోనే ఈ జగత్తు అనేది నడుస్తుంది. సో మరి ఈ జగత్తంతా ఎవరిపైన ఆధారపడి ఉంది? భగవంతుడి శక్తి ఆధారపడి ఉంది. ఇంకా ఏమీ లేదు ఈ జగత్తులో. ఆయనది కానిదంటూ ఇక్కడ ఏమీ లేదు. మొత్తానికి కారణం ఎవరు అంటే భగవంతుడే. ఓకే, భగవంతుడి నుండే బ్రహ్మాండాలన్నీ ఉద్భవిస్తున్నాయి. ఓకే, ఆ బ్రహ్మాండాల్లో కావాల్సిన మ్యాటర్ ఏదైతే ఈ ప్రకృతి ఉంటుందో అదంతా కూడా భగవంతుని శక్తినే. జీవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా భగవంతుని యొక్క శక్తినే. ఇది ఎలా ఉంటుంది అంటే, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిఘన ఇవ. లక్ష్మీ జోగా మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ. మాతాజీ నేను చదవాలి. శ్రీ పద్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు. ప్రణామం, చదవండి. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. ధన్యవాదములు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ ఏమంటున్నారు చూసారా? నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకోటి లేదు అర్జున. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నవి. ఇక్కడ పక్కన చూసారా ఒక పర్ల్ నెక్లెస్ ఉంది కదా. సో ఈ ముత్యాలన్నీ కూడా వాటంతట అవే అట్లా అమర్చబడి ఉన్నాయా? ఏం ఆధారం లేకుండా వాటంతట అవే ఒక షేప్ తీసేసుకొని ఉన్నాయా? కరెక్ట్. సో ఇక్కడ ఒక లోపల దారం ఉంది, ఆ దారం పైన ఈ ముత్యాలు అనేవి అమర్చబడి ఉన్నాయి. సో ఈ జగత్తులో కూడా ఎట్లా అంటే అన్ని నడుస్తున్నాయి, కానీ లోపల వాటన్నిటికీ కూడా ఆధారం ఎవరు అంటే భగవంతుడు. అది మాత్రం ఎవరికి కనిపించడం లేదు. ఈ ముత్యాల హారం చూసినప్పుడు అంత తెలివి లేని వ్యక్తి ఏమనుకుంటారు? ఓ దానంతట అదే అలా చక్కగా పొదిగి ఇట్లా ఉందా అని అనుకుంటారు. కానీ కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తి ఏమనుకుంటారంటే అలా నిలబడదు ఏది కూడా, దాని లోపల ఒక ఆధారం అనేది ఉంటుంది. ఆధారం ఏంటి అంటే ఇక్కడ దారం అని తెలుసుకుంటారు. అలానే జ్ఞానం కలిగిన వ్యక్తి తెలుసుకుంటారు ఇక్కడ ఏది కూడా అలా బై ఛాన్స్ ఏం జరగట్లేదు, బై ఛాన్స్ ఏమి ఇక్కడ నడవట్లేదు, బై ఛాన్స్ ఏమి ఇక్కడ మనకి భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ బై ఛాన్స్ ఏం లేదు. భగవంతుడు దాన్ని నిలిపి ఉంచారు కాబట్టే ఉంటుంది. సో ప్రతిదీ కూడా భగవంతుని పైన ఆధారపడి ఉంది. ఇక్కడ ఎలా అయితే ముత్యాలన్నీ కూడా ఒక దారం పైన ఆధారపడి ఉన్నాయో, కనిపించవు, దగ్గరికి ఉన్నప్పుడు మనకు కనిపించదు కదా. సో అలానే భగవంతుడు కూడా భగవంతుని శక్తి ద్వారానే అన్ని నడుస్తున్నాయి ఇక్కడ, కానీ అది ఎవరికి తెలియడం లేదన్నమాట. ఓకే, భగవంతుడు అన్నిటి యొక్క సారము ఏంటి అంటే, భగవంతుడు మనం నీరు తాగుతున్నప్పుడు ఆ నీటి యొక్క రుచి భగవంతుడు అని చెప్తున్నారు, నేను అని చెప్తున్నారు అనమాట. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు అని మనకి తెలుసు, కానీ మనం సదా భగవంతుడిని ఎలా స్మరిస్తూ ఉండాలి, ఎలా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అని మనకు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి భగవంతుడు ఇవన్నీ చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే డైలీ మనకి దాహం వేస్తూ ఉంటుంది, అలా దాహం వేసినప్పుడు మన దాహం తీర్చేది ఏదైనా ఉంది అంటే నీరే. ఓకే, ఆ నీటిలో ఏదైతే రుచి ఉంటుంది చూసారా, ఆ రుచినే మనకి బేసిక్ గా దాహాన్ని తీరుస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మనం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నీరు తాగితే అవి చాలా ఉప్పగానో అసలు టేస్ట్లెస్ గా చప్పగానో ఉంటూ ఉంటాయి. సో అప్పుడు మనకి ఎంత తాగినా కూడా తాగిన ఫీలింగ్ అనేది ఉండదు. ఎస్ ఆర్ నో? గమనించారా మీరు ఎప్పుడైనా? అవును మాతాజీ. సో బేసిక్ గా అక్కడ ఏం చెప్తున్నారంటే,
ఆ నీటిలో ఆ రుచి ఏదైతే ఉంటుందో ఆ రుచి నేను అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో మనం ఎవ్రీ టైం నీరు తాగుతున్నప్పుడు ఆ దాహం మనకి తీరినప్పుడు భగవంతుడిని మనం తెచ్చుకోవాలి, గుర్తు చేసుకోవాలి. భగవంతుడా, ఈ నీటి ద్వారా నువ్వు ఆ రుచిని నాకు ఇస్తున్నావు, నా దాహాన్ని తీరుస్తున్నావు, థ్యాంక్ యూ అని మనం ఒకసారి భగవంతుడిని స్మరించుకోవచ్చు. సో అలా మనం భగవంతుడిని చూడడం అనేది మొదలు పెట్టామనుకోండి, సమస్తం అంతా ఆయన పైనే ఆధారపడి ఉంది. మనం అలా ప్రతి పనిలోనూ భగవంతుడిని చూస్తూ భగవంతుడిని స్మరణ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన మైండ్ అనేది ఆటోమేటిక్ గా గాడిలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సూర్యుని నుండి వచ్చే కాంతి. సో సూర్య చంద్రుల నుండి వచ్చే కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతిని నేను అని భగవంతుడు చెప్తున్నారు. సో మానవులలో, మనుష్యులలో ఉండే సామర్థ్యం, చాలా మందికి చాలా స్కిల్స్ ఉంటాయి. చాలా భగవంతుడు కొందరికి కొన్ని టాలెంట్స్, స్కిల్స్ ఇస్తూ ఉంటారు అనమాట, సామర్థ్యాలు ఇస్తూ ఉంటారు. ఆ సామర్థ్యం ఎక్కడిది అంటే భగవంతుడి నుండే వస్తుంది. అది భగవత్ విభూతి, భగవంతుని యొక్క కృపగా మానవుడు పొందుతాడు. అది ఆకాశంలో ధ్వని, అది కూడా భగవంతుని యొక్క ఒక అంశగా మనము ట్రీట్ చేయొచ్చు. మేధావిలో మేధాశక్తి కూడా భగవంతుడి నుండే వస్తుంది. మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఏంటి అంటే నీటిలో జలమునందు రుచి, సూర్య చంద్రాదుల యందు వెలుగు, వైదిక మంత్రములలో ఓంకారము, అది కూడా భగవంతుడి నుండే వస్తుంది. ఆకాశమునందు శబ్దము, మానవుని యందు సామర్థ్యము, భూమి యందు సువాసన. సో మనకి చాలా పుష్పాల నుండి చాలా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఎసోర్నా? సో ఒక జాస్మిన్, ఒక మల్లె పువ్వు నుండి ఒక సువాసన వస్తుంది, ఒక రోజా పువ్వు నుండి ఒక సువాసన వస్తుంది, లిల్లీ నుండి ఒక సువాసన వస్తుంది, జాజుల నుండి ఒక సువాసన వస్తుంది. బట్ వీటన్నిటి యొక్క సువాసన ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? భూమికి ఆ సువాసన అనే గుణం ఉంది కాబట్టి వీటన్నిటికీ ఆ సువాసన అనేది వస్తుంది అనమాట. మరి ఆ భూమిలో ఉండే ఆ సువాసన, ఫ్రేగ్రెన్స్ కి కారణం ఎవరు అంటే కృష్ణ. ఓకే, అగ్నికి ఆ వేడి అనే గుణం అనేది భగవంతుడి నుండి వస్తుంది. జీవించే జీవులలో ఆ జీవనం అనేది భగవంతుడి నుండి వస్తుంది. తపస్సులలో తపస్సు భగవంతుడి నుండి వస్తుంది. సమస్త ఆస్తిక్యములలో ఆది బీజం అనేది భగవంతుడి నుండి. బుద్ధిశాలులలో బుద్ధి, శక్తివంతులలో శక్తి, బలవంతులలో బలము, ధర్మ సూత్రములకు విరుద్ధముగా లేని మైథునం కూడా భగవంతుడే అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకే, సో మనం ధార్మికంగా బ్రతుకుతూ మనము వివాహ బంధంలో ఉంటూ మనం పిల్లలకి జన్మనిస్తాం కదా, అది కూడా భగవంతుడి యొక్క ఒక అంశగా మనం అక్కడ కూడా మనము ట్రీట్ చేయొచ్చు అనమాట. అక్కడ కూడా మనం భగవంతుడి యొక్క శక్తిని చూడొచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఈ HE అయిపోయింది. ఏ, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుణ్ణి ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా భగవంతుణ్ణి నలుగురు శరణాగతి పొందరు, నలుగురు శరణాగతి కోరతారు, జ్ఞాని ఉత్తముడు, భక్తుడు అరుదు అని చెప్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ చూద్దాం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. Galaxy M04 ఎవరండి? Galaxy M04. ఓకే, రవీందర్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ఓకే, ఉన్నారా? చదవండి. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారిని సులభంగా దాటగలుగుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏమంటున్నారంటే భగవంతుడు, ఈ భౌతిక ప్రకృతి అనేది త్రిగుణములతో కూడి ఉంటుంది. 14వ అధ్యాయంలో వస్తే ఆ త్రిగుణాలు ఏంటి అనేది సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటాం. మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు అనమాట. సో ఈ భౌతిక జగత్తు మనం ఏదైతే ఉంటున్నామో ఈ జగత్తు అనేది ఆ త్రిగుణాలతో కూడి ఉంటుంది. ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యం కానిది. దీన్ని ఈ గుణాలకి అతీతంగా మీ అంతటా మీరు వెళ్ళాలి అనుకుంటారా? అది కుదరని పని. ఎందుకంటే ఇది భగవంతుని యొక్క శక్తి. ఇందాకే అనుకున్నాం కదా, ఈ భౌతిక జగత్తు, ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క శక్తి. భగవంతుని యొక్క శక్తిని మనం అధిగమించాలి అంటే మన దగ్గర అంత శక్తి లేదు. కానీ భగవంతుని యొక్క శక్తిని అధిగమించాలి అంటే మనం భగవంతుని యొక్క శరణు పొందామనుకోండి, భగవంతుడు మన వెనక కొండంత అండగా నిలబడతారు. కాబట్టి అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనం భగవంతుని కృపతో దాటగలుగుతాం అనమాట. ఓకేనా? సో ఈ త్రిగుణాలతో కూడి ఉన్న ఈ ప్రకృతిని దాటడం అంటే అర్థం ఏంటి అంటే ఈ త్రిగుణాలతో ఉన్న ఈ భౌతిక ప్రకృతి ప్రభావం వల్లనే మనం మాయలో బ్రతుకుతున్నాము. మాయ అంటే ఏంటి అంటే మనది కానిది మనం అనుకుంటూ ఉంటాం.
మాయ అంటే దాట్ విచ్ ఈస్ నాట్ అంటారనమాట. అసలు ఏమీ లేని దాన్ని ఉన్నదిగా భావిస్తూ ఉంటాం. అంటే అసలు ఈ శరీరం అనేది టెంపరరీ, ఇది తాత్కాలికంగా ఉన్నది. కానీ మాయలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇదే నేను అనుకుంటాం. ఇది చనిపోకూడదు, అందరికీ మృత్యు వస్తుందేమో కానీ నేను మాత్రం చనిపోకూడదు, నేను మాత్రం చనిపోకూడదు, నేను మాత్రం చనిపోకూడదు, నా వాళ్ళకి మాత్రం ఏం అవ్వకూడదు అనుకుంటూ ఉంటాం. దీన్నే మాయ అంటారు. ఓకే, సో నేను ఇదే, నేను ఈ శరీరమే, దీన్ని ఎవరైనా అంటే నేను ఒప్పుకోను, దీన్ని ఎవరైనా పొగిడితే నేను సంతోషిస్తాను, దీన్నే మాయ అంటారు. సో తప్పుడు గుర్తింపులో బ్రతుకుతూ ఉంటాం చూసారా, దాన్ని మాయ అంటాం అనమాట. మరి ఆ తప్పుడు గుర్తింపు నుండి బయట ఎలా పడగలమో తెలుసా? భగవంతుని పాదాలు పట్టుకుంటేనే బయటపడగలము. మరి భగవంతుని పాదాలు పట్టుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ శ్లోకాలు అనుకున్నాం కదా, భగవంతుని గురించి వినే కొద్దీ భగవంతుని గురించి తెలుసుకుంటాము, తెలుసుకునే కొద్దీ మన మనస్సు అనేది భగవంతుని పైన సంలగ్నం చేయగలుగుతాము, భగవంతుని పాదాలు అనేవి శరణు కూడా కలుగుతాము. సో అన్ని లింక్డ్ అనమాట, ఇంటర్లింక్డ్ ఇక్కడంతా కూడా. సో మనం ఇప్పుడు మాయలో ఉన్నాం. మాయలో ఉన్న మనం బయటికి రావాలంటే మార్గం ఏంటి? భగవంతుని గురించి వినాలి. వింటే మెల్లమెల్లగా మాయ నుండి బయటకు వస్తూ ఉంటాం. వినే కొద్దీ భగవంతుని శరణాగతి అనేది పొందుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని శరణు పొందుతామో భగవంతుని యొక్క ఈ శక్తి, ఈ మాయా శక్తిని మనము దాటగలుగుతాము. అలా కాదు, నేను భగవంతుని గురించి వినడం లేదు, అయినప్పటికీ కూడా నేను ఈ మాయ నుండి బయటపడతాను అంటే అంతకన్నా మూర్ఖమైన విషయం ఇంకొకటి లేదు. ఓకే, భగవంతుడు అనంతమైన వ్యక్తి, మనం జస్ట్ అణువంత. మనం భగవంతుడి యొక్క శక్తిని దాటగలమా? దాటలేం. ఎలా దాటగలమంటే ఆయన పాదాలను మనం శరణు పొందేశాం అనుకోండి, ఐఎమ్ సరెండర్ టు యువర్ కృష్ణ, నేను నీ భక్తుడిని, నేను నీ దాసుని, నీ ప్రీత్యార్థం నేను బ్రతకాలనుకుంటున్నాను, కష్టమైనా కానీ నేను ప్రయత్నం చేస్తాను, నేను నీకు శరణు పొందాను అని చెప్పి అర్జునుడు ఎలా అయితే శరణు పొందారో మనం కూడా శరణు పొంది భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా విని మన జీవితాన్ని దానికి అనుగుణంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, భగవంతుడు శక్తిని ఇస్తారు. ఎలా? ఈ మాయని నువ్వు దాటగలవు. అందుకని వినే కొద్దీ ఏమవుతుంది అంటే మనకు అర్థమవుతుంది, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, ఆత్మస్థరంలో చేయాల్సిన పనులు నేను చేస్తూ ఉండాలి. ఒక్కసారి వింటే అవ్వదు ఇది, ఎందుకంటే కోటాను కోట్లగా జన్మలుగా మనకి నాటుకుపోయి పాతుకుపోయింది అనమాట. నేను ఈ శరీరమే, నేను ఈ శరీరమే, నేను ఈ శరీరమే అని నాటుకుపోయింది. అది పోవాలి అంటే గట్టి ఇంప్రెషన్స్ పడాలి, గట్టిగా భక్తిలో మనము ప్రయత్నం చేయాలి, వినాలి వినాలి వినాలి, పోలెడంత వినాలి. వినగా 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 సాధన చెయ్యగా, హరినామం చెయ్యగా చెయ్యగా లోపల ఆ కలుషితం అనేది పోతుందన్నమాట. అప్పుడు మనము అర్థం చేసుకుంటాం, ఓకే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం వరకే ఉండడానికి వచ్చారు. ఆ కొంతకాలంలో కూడా అబద్ధంలో బ్రతకద్దు, నిజంలో బ్రతుకుతాం. ఇవి మనకిచ్చిన మాధ్యమాలు, మనకిచ్చిన ఇన్స్ట్రుమెంట్. మన శరీరం అనేది ఒక వెహికల్ అనమాట. ఆ వెహికల్ ని తీసుకొని నేను నా గమ్యానికి వెళ్ళాలి, కానీ వెహికల్ మెయింటెనెన్స్ లో చిక్కుకుపోకూడదు నేను. ఓకే, ఇట్ ఈస్ గుడ్, మెయింటైన్ చేయాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి మన శరీరాన్ని, మన మనస్సుని, బట్ అక్కడే చిక్కుకుపోవద్దు. ఇది మనకి దొరికింది ఒక పర్పస్ కోసము, ఒక ఉద్దేశం ఉంది, ఒక గొప్ప ప్రయోజనం పొందడానికి మనకి భగవంతుడు ఇచ్చారు. దాని వైపు నేను వెళ్తున్నానా లేదా అని మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఈ త్రిగుణాలతో ఉన్న ప్రకృతిని మనం దాటలేము. దాటాలి అంటే ఒకటే మార్గం, భగవంతుని యొక్క శరణు పొందడమే. అయితే ఇంత తెలిసినా కూడా ఒక నలుగురు వ్యక్తులు భగవంతుడికి శరణు పొందరు అని చెప్తున్నారు. ఎవరా నలుగురు అంటే, నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. రవీందర్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇది అనువాదం చదువుతారా? చదువుతాను మాతాజీ. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండు వారును నన్ను శరణు పొందజాలరు. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఇక్కడ ఏమంటున్నారంటే, దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానం కలవారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉంటూ వారు నన్ను శరణు పొందజాలరు. మూఢులు అంటే ఎవరు అంటే, వీరికి ఫోకస్ అంతా ఎలా ఉంటది అంటే చాకరీ చేయాలి. సో ఎంత ఎక్కువ కష్టపడి ఎంత సంపాదిస్తున్నానా అనే దానిపైనే వారి ఫోకస్ ఉంటుంది అనమాట. వారిని భగవంతుడు మూఢులు అని చెప్తున్నారు. కరెక్ట్ గా ఆలోచిస్తే మనకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మనం పడుకోవడానికి ఒక చోటు, మనకి కట్టుకోవడానికి వస్త్రాలు, మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి కొంత ధనం ఉంటే సరిపోతుంది. కానీ మన మాయ ఎంత ఆవరించేస్తుంది అంటే, సరిపోదు, ఇది సరిపోదు, ఇంకా సంపాదించు, ఇంకా సంపాదించు, ఇంకా సంపాదించు, ఇంకా సంపాదించు, ఇంకా సంపాదించు.
సో లిటరల్ గా ఏం చెప్తారు అంటే ఒక గాడిద చాకరీ చేయిస్తూ ఉంటది అనమాట. సో ఇంత చాకరీ చేస్తూ ఇంత తపన పడుతున్న మనము భగవంతుని వైపు తిరగాలి, భగవంతుని శరణు పొందాలి అనే ఆలోచన కూడా మనస్సులో రాదనమాట. ఇందులోనే ఇదే జీవితం కష్టపడుతున్నానా పొద్దున్న నుండి రాత్రి దాకా, మాకే జస్ట్ ఒక 4-5 గంటలు అనేది పడుకొని నేను మిగిలిన సమయం అంతా నా నా వర్క్ ఏంటో, నా ప్రపంచం ఏంటో, నేనేంటో అన్నట్టు బ్రతుకుతున్నానా అనే ఇదిగా బ్రతుకుతాం చూసారా, వాళ్ళని మూఢులు అని భగవంతుడు అంటున్నారు. ఇవాళ రేపటి కాలంలో ఎంత సంపాదిస్తున్నామంటే సంపాదించిన దానికి ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా మనకి తీరిక ఉండట్లేదు, అంత సంపాదిస్తున్నాం మనం. సో సంపాదించిన దాన్ని అంతా కూడా హాస్పిటల్స్ కి పోసి తగలేసి వాటికి మనము మన ఆరోగ్యాలు కాపాడుకునేంత సంపాదిస్తున్నాం మనం. ఎంత తప్పు మార్గంలో మనం వెళ్తున్నాం చూడండి, ఆలోచించండి. ప్రశాంతంగా కూర్చొని హాయిగా తినడానికి కూడా మనకి తీరిక ఉండట్లేదు, తినాలి అంటే ఆరోగ్యం సహకరించట్లేదు. ఎందుకు మరి ఇంత సంపాదన అంటే ఆన్సర్ లేదు దానికి. అదేంటి, సంపాదించకపోతే చేతగానోడు అనుకుంటారు, సంపాదిస్తేనే కదా గొప్ప. అంత మాయలో బ్రతుకుతున్నాం అనమాట. ఎక్కడ ఆగాలి, ఏది మితమని తెలుసుకోలేకుండా పరిగెత్తూ ఉంటాం చూసారా, వారిని మూఢులు అని చెప్తూ ఉన్నారు భగవంతుడు. నెక్స్ట్ ఏంటి అంటే నరాధములు. నరాధములు అంటే ఏంటి అంటే వీరికి మానవ జన్మ వస్తుంది, అయినప్పటికీ కూడా ఒక జంతువు జీవనం లాగే గడుపుతూ ఉంటారు. అంటే జస్ట్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. అంటే ఆహార, నిద్ర, భయ, మైథున, ఈ 4 పైనే ఫోకస్ ఉంటుంది. అంటే నేను లేచానా, తింటున్నానా లేదా, దీనిపైన ఫోకస్ ఉంటుంది. టైంకి నిద్రపోతున్నానా లేదా, దీనిపైనే ఫోకస్ ఉంటుంది. అండ్ డిఫెండింగ్, ఏవో అంటే ఒక జంతువు ఎలా డిఫెండ్ చేసుకుంటది, తన గోర్లతో, కోర్లతో, తన కొమ్ములతో అట్లా డిఫెండ్ చేసుకుంటుంది కదా. మనం ఏంటి అంటే మన ఆస్తి అనేది పెంచుకుంటూ, మనం ప్రతిష్ట అనేది పెంచుకుంటూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, దానిపైన ఉంటుంది ఫోకస్. ఒక జంతువు ఎలా అయితే తన పిల్లలకి జన్మనిస్తుందో మానవుడు కూడా జస్ట్ తన పిల్లలకి జన్మనిస్తూ, అంటే ఆహారం పైన, నిద్ర పైన, ఆహార నిద్ర, భయ, మైథున, వీటిపైన మాత్రమే ఫోకస్ అనేది ఉందనుకోండి, మానవ జన్మ దొరికినా కూడా ఉన్నతమైన జ్ఞానాన్ని, స్పిరిచువల్ సీకింగ్ అనేది లేకుండా బ్రతుకుతాం చూసారా. ఆధ్యాత్మిక ప్రగతి, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, మనం ఎవరము, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి అనే ఫోకస్ అనేది కూడా కోల్పోయి బ్రతుకుతాం చూసారా, అది నరాధములు అని చెప్తున్నారు అనమాట. అంటే నరులలో అధములు, మానవ జన్మ పొందినా కూడా ఒక జంతువులాగే బ్రతకడం అనమాట. ఇంకేం పట్టించుకోరు, ఆహార, నిద్ర, భయ, మైథునం ఇవి కొనసాగుతున్నాయా లేదా అంతవరకే ఫోకస్ ఉంటుందన్నమాట. వీరు భగవంతునికి శరణాగతులు అవ్వలేరు. నెక్స్ట్ ఏమంటున్నారు, మాయయాపహృత జ్ఞాన, మాయ చేత అపహరింపబడిన జ్ఞానం గలవారు. సో వీరు ఎలా ఉంటారు అంటే వీళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది, శాస్త్రాలు కూడా ఒక్కోసారి తెలుసుకుంటారు, కానీ కరెక్ట్ పరంపరలో తెలుసుకోకపోతే ఏమైతుంది అంటే ఈ జ్ఞానం వల్లనే వారు భగవంతుడికి వ్యతిరేకమైపోతూ ఉంటారు అనమాట. అంటే చాలా జ్ఞానం కలిగి ఉంటది, చాలా నాలెడ్జబుల్ అయి ఉంటారు, చాలా తత్వం తెలిసి ఉంటది, అంతా తెలిసి ఉంటది, కానీ భగవంతుడు దేవాది దేవుడు ఎవరో తెలియదు, మనం వారికి ఏం సంబంధమో తెలియదు, మనం ఏం చేయాలి, శరణాగతి అవ్వాలి అనే విషయం తెలియదు అనమాట. అది తెలియకపోతే ఏంటి ప్రయోజనం, ఎంత జ్ఞానం తెలుసుకున్నా ఫైనల్ గా చేయాల్సింది భగవద్భక్తి, భగవంతునికి శరణాగతులు అవ్వాలి, అది తెలుసుకోలేని ట్రాప్ లో పడిపోయి ఉంటారు అనమాట. ఇది 3వ కేటగిరీ. 4వ కేటగిరీ ఎవరు అంటే ఇంకా అసురులు. సో వీళ్ళేంటి అంటే అథీస్ట్, అంటే భగవంతుడు నాస్తికులు, అసుర స్వభావం కలవారు. వీరు ఎప్పుడు కూడా భగవంతుడు లేడు అనే ఇదిలో ఉంటారు, లేదా నేనే భగవంతుడు అనే ఇదిలో ఉంటారు. సో వీరు కూడా భగవంతునికి శరణాగతి పొందరు. సో ఎవరెవరు, మూడులు ఎవరు అంటే పొద్దున్నుండి రాత్రి దాకా చాకరీలు చేస్తూ ఇదే నా జీవితం అని బ్రతుకుతూ ఉంటారు చూసారా, వారు మూఢులు. నరాధములు అంటే ఎవరు అంటే ఆహార, నిద్ర, భయ, మైథునం తప్ప ఇంకా ఇంతకు మించి నా జీవితంలో ఇంకేదో ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉంటారు చూసారా, వాళ్ళు నరాధములు. నెక్స్ట్ మాయ చేత అపహరింపబడిన జ్ఞానం కలవారు ఎవరు అంటే వీరికి చాలా జ్ఞానం ఉంటుంది, చాలా తత్వం తెలుసు, బట్ కరెక్ట్ ప్రామాణిక పరంపరలో వీళ్ళు ఏ గురువుని ఆశ్రయించి తెలుసుకొని ఉండరు కాబట్టి ఈ జ్ఞానమే వీరికి వ్యతిరేకంగా అయిపోయి భగవంతుడిని తిరస్కరిస్తూ ఉంటారు అనమాట. అండ్ 4 ఏంటి అంటే ఈ శ్లోక వచ్చేసి 7.15 ప్రభుజీ. సో 7.14 ఏమో మనకి శరణాగతి పొందాలి అని చెప్తారు, అంటే ఈ దైవీ ప్రకృతిని మనం దాటలేమని చెప్తారు. 7:15 శ్లోకమేమో ఈ 4 గురించి చెప్తారనమాట, ఎవరు శరణాగతి పొందరు అని చెప్తారు. 7:16 నెక్స్ట్ వచ్చే శ్లోకం ఏంటి అంటే ఎవరు శరణాగతి పొందుతారు అని కూడా చెప్తారు. ఓకే, ఈ 3
వెంట వెంటనే ఉంటాయి శ్లోకాస్. సో మాయతో అపహరింపబడిన జ్ఞానం గలవారు ఇలా ఉంటారు. నెక్స్ట్ అసుర స్వభావం కలవారు. అసుర స్వభావం కలవారు ఎవరు అంటే వీరు ఇంకా భగవంతుడే లేరు అంటారు, లేదా నేనే భగవంతుడు అనే భావనలో ఉంటారు. కాబట్టి వీరు భగవంతుడికి శరణాగతి పొందరు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారంటే భగవంతుడు, వీరు కాకుండా ఇంకొక నలుగురు ఉన్నారు అర్జున, వాళ్ళు నన్ను శరణాగతి పొందుతూ ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకుందాం. ఓకే, ఇది మనం డిస్కస్ చేసాము. చతుర్విధా భజంతే మాం జనః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. జయశ్రీ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ నలుగురు గురించి చెప్తున్నారు. ఎవరు నాకు శరణాగతులు అవుతారు? ఎవరెవరు అంటే ఆర్తుడు. ఆర్తుడు అంటే ఎవరంటే బాధల్లో ఉన్న వ్యక్తి అన్నమాట. సో చాలా పీకల్లోతు బాధల్లో ఉంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నా బాధల్ని తీర్చు, నేను వీటిని తట్టుకోలేకపోతున్నాను అని భగవంతుడికి శరణాగతి అవుతారనమాట. సో అది కూడా మంచి విషయమే. సో కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియడం కూడా గొప్ప విషయం కదా. చాలా మంది కష్టం వచ్చినప్పుడు దేని ఆధారం తీసుకుంటారు తెలుసా? డ్రింకింగ్. చాలా మంది ఆ కష్టాన్ని భరించలేక తాగుడికి బానిసైపోతూ ఉంటారు. సో మద్యపానము, జూదానికి, ఇట్లాంటి వాటికి బానిసైపోతూ ఉంటారు. డ్రగ్స్ కి, ఇట్లాంటి వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అట్లా వెళ్ళే ఇది కన్నా కూడా భగవంతుడి పాదాల దగ్గరకు వచ్చి, భగవంతుడా నేను ఇంత బాధల్లో ఉన్నాను, నేను ఈ బాధల్ని తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నాకు వీటి నుండి ఉపశమనం కలిగించు అని కోరుకుంటారు చూసారా, వాళ్ళని ఆర్తుడు అని అంటారు అనమాట. సో అలా కూడా భగవంతునికి శరణాగతులు అయ్యే వాళ్ళు ఉన్నారు. సో దీనికి ఎవరి ఎగ్జాంపుల్ అంటే గజేంద్రుడు చెప్తారనమాట. సో గజేంద్రుడు ఎప్పుడైతే నీటిలో ఉంటారో, ఎప్పుడైతే ముసలి వచ్చి గజేంద్రుడి పాదాలు పట్టేసుకుంటుందో, వెంటనే గజేంద్రుడు భగవంతుడిని పిలుస్తారనమాట. భగవంతుడా నన్ను ఈ బాధ నుండి కాపాడు, రక్షించు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ అర్థార్థి. అర్థార్థి అంటే ఎవరు అంటే బాగా ధనం కావాలి అని కోరుకునేవారు. అంటే వారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అనేవి ధనంతో తీరుతాయి అనే ఇదిలో ఉన్నప్పుడు నాకు ధనం కావాలి, నాకు సంపద కావాలి అని కోరిక ఉంటుంది కొందరికి. సో అట్లాంటి వారు కూడా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. వారు కూడా నాకు శరణు చెందుతారు, శరణాగతి పొందుతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అర్థార్థికి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుకోవచ్చు అంటే మనము ధ్రువ మహారాజ్ గురించి చెప్పుకోవచ్చు. ధ్రువ మహారాజ్కి గొప్ప రాజ్యం కావాలి, వాళ్ళ నాన్న కన్నా, వాళ్ళ తాత కన్నా, వాళ్ళ ముత్తాత కన్నా కూడా పెద్ద రాజ్యం కావాలి అని చెప్పి కోరిక కలిగినప్పుడు భగవంతుడిని ఆరాధన చేస్తారు. సో అలా ధ్రువ మహారాజ్ ధ్రువలోకాన్ని పొందుతారు. ఓకే, సో అర్థార్థి. నెక్స్ట్ జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఆయనకి చాలా ఇంక్విజిటివ్నెస్, క్యూరియాసిటీ అన్నమాట. మనకు కూడా చాలా క్యూరియస్ గా ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అది ఎందుకు జరిగింది, ఓకే శాస్త్రాలు ఇది ఎందుకు చెప్పారు, ఈ లీల ఎందుకు జరిగింది, అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి అని చెప్పి చాలా చాలా క్యూరియస్ గా ఉంటాం ఒక్కొక్కసారి. సో వాళ్ళు కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారనమాట. ఇంక్విజిటివ్ అంటారు, క్యూరియస్ గా ఉంటారు, చాలా జిజ్ఞాసుతో ఉంటారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఎవరు అంటే జ్ఞాని. జ్ఞాని అంటే ఎవరు అంటే వీరికి కూడా క్యూరియాసిటీ ఉంటుంది, కానీ వీళ్ళు నిజంగా సిన్సియర్ గా ఉంటారనమాట ఈ మార్గంలో. ఆ క్యూరియాసిటీ జస్ట్ ఏదో తెలుసుకొని వదిలేయడానికి కాదు, అది తెలుసుకొని నేను నా జీవితంలో మార్పు తీసుకొచ్చి భగవంతునితో కనెక్ట్ అవ్వాలి అనే కమిట్మెంట్ అనేది ఉంటుంది అనమాట జ్ఞాని దగ్గర. సో ఈ నలుగురు నన్ను శరణాగతి పొందుతారు అని భగవంతుడు చెప్తున్నారు. ఎవరెవరు? ఫస్ట్ కేటగిరీ ఏంటి చెప్పండి? ఆర్తుడు మాతాజీ. బాధల్లో ఉన్నవారు. నెక్స్ట్ ధనం కావాలి అని కోరిక కలిగిన మూడు. జ్ఞాని. జిజ్ఞాసు అంటే కుతూహలం ఉంటుంది అనమాట. అది ఇది అన్ని తెలుసుకోవాలి, ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలనే ఇదిలో ఉన్న వ్యక్తి కూడా, శాస్త్రాల్లో అదెందుకు జరిగింది ఇదెందుకు జరిగింది అని తెలుసుకోవాలని తపన ఉన్న వ్యక్తి కూడా భగవంతునికి శరణాగతి పొందుతారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎవరు అంటే జ్ఞాని. జ్ఞాని ఏంటి అంటే సిన్సియర్ సీకర్ అన్నమాట. సో ఈయన జస్ట్ క్యూరియాసిటీతో ఏదో తెలుసుకున్నానా వదిలేసానా అన్న ఇది కాకుండా, నేను తెలుసుకున్నది దాన్ని ఆచరణలో పెట్టాలి అనే నిజమైన కమిట్మెంట్ కలిగిన వ్యక్తి జ్ఞాని అనమాట. భగవంతుడు ఏం చెప్తారంటే వీరందరిలో కూడా
ఇది అయిపోయింది, డిస్కస్ చేసాము. వీరిలో జ్ఞానులు ఉత్తమమైన వారు. ఎందుకంటే ఏదో కావాలి అని ఆర్తితో వచ్చే వ్యక్తి, ధనం కావాలని వచ్చే వ్యక్తి, కుతూహలంతో వచ్చే వ్యక్తి కన్నా కూడా నేను నీ గురించి తెలుసుకొని నేను కమిట్మెంట్ అనేది అది చూపిస్తూ నేను ముందుకు వెళ్ళాలి, నీ భక్తిని నేను కొనసాగించాలి అనే వ్యక్తి ఉత్తముడు కదా. ఆర్తితో ఉన్న వ్యక్తి బాధ తీరాక భగవంతుడిని వదిలేయచ్చు. ధనం కావాలి అనుకునే వ్యక్తి ధనం అనేది పొందాక భగవంతుని వదిలేయచ్చు. క్యూరియస్ గా ఉన్న వ్యక్తి ఒకసారి ఆ ఇంక్విజిటివ్నెస్ అనేది పోయింది అనుకోండి, వదిలేయచ్చు. కానీ జ్ఞాని అనే వ్యక్తి ఇంత తెలుసుకొని కూడా నేను భగవంతునితో కనెక్ట్ అవ్వాలి అనే తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన అందరిలో కల్లా ఉత్తముడు అని భగవంతుడు చెప్తున్నారు. అయితే ఈ జ్ఞానులందరిలో కూడా ఎవరైతే నిజంగా భక్తిని చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా ఉత్తమమైన వారు. జ్ఞాని అంటే నాలెడ్జ్ వరకు, కానీ ఆ తీసుకున్న నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ని రియలైజేషన్ గా విజ్ఞానంగా ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు ఇంకా ఉత్తములు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళే భక్తులు. ఓకే, జ్ఞానికి భక్తుడికి డిఫరెన్స్ ఏంటంటే, జ్ఞాని అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారు, సిన్సియర్ గా తెలుసుకుంటూ ఉంటారు. భక్తుడు ఎవరు అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకొని రియలైజేషన్, అది తనలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది అనమాట. మార్పుని, పరివర్తనని తీసుకొచ్చే విధంగా ఆయన నడుచుకుంటారు. చూసారా, ఆయన భక్తుడు అనమాట. ఓకే, సో శుద్ధ భక్తుడు చాలా అరుదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణు జొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. హరే కృష్ణ మాతాజీ. మిక్కిలి అరుదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగా మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణు జొచ్చును. సో ఎన్నో జన్మల తర్వాత కానీ మనకి తెలియట ఏంటి అంటే, వాసుదేవుడే అంటే వసుదేవుని యొక్క కుమారుడైన శ్రీకృష్ణుడే సమస్తానికి కారణం ఆయనే అని ఎన్నో 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 జన్మల తర్వాత కానీ ఒక జ్ఞానికి తెలియదు. అది తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ వ్యక్తి ప్రపద్యంతే అంటే శరణాగతి అనేది పొందుతాడు. అట్లాంటి మహాత్ముడు సుదుర్లభ, అత్యంత అరుదైన వాడు అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుని గురించి తెలుసుకొని భగవంతునికి శరణాగతి పొందడం అనేది చాలా అరుదైన విషయం అన్నమాట. ఇవన్నీ భగవంతుడు చెప్పిన మాటలు, చాలా అరుదు అని చెప్తున్నారు. మనం ఈ మార్గంలో ఉన్నాం, తెలుసుకునే మార్గంలో ఉన్నాం మనం. దయచేసి ఈ మార్గాన్ని ఆపకండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇందాక అనుకున్నాం కదా, అట్లాంటి అరుదైన వారిలో మనం కూడా నిలవాలి. ఓకే, నెక్స్ట్ HEA అయిపోయింది. ఇప్పుడు డెమిగాడ్స్, దేవీ దేవతల గురించి చెప్తున్నారు. కామైస్తైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. ఓకే, సందీప్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణు జోచి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజ విధానములు అనుసరించుదురు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మొన్న క్లాస్ లో ఒక ప్రభుజీనో మాతాజీనో ఎవరో అడిగారు, మరి ఇతర దేవతల్ని ఆరాధన చెయ్యకూడదా, భగవంతుడిని కృష్ణుని ఆరాధన చేస్తే ఇంకెవరిని ఆరాధన చేయకూడదా అంటే, మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే, మనకి 3rd chapter లో 3వ అధ్యాయంలో చెప్తారు. ఏమంటారు అంటే, భగవంతుడు యజ్ఞ చక్రం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, అప్పుడు ఏం చెప్తారంటే, అంతకన్నా ముందు భగవంతుడు ఈ సృష్టిని ఎలా సృష్టించారు అంటే, మనుష్యులని క్రియేట్ చేసి దేవతల్ని కూడా భగవంతుడు సృష్టిస్తాడు. సో మనుష్యులు దేవతలు కూడా, మనుష్యులు యజ్ఞాలు చేస్తూ దేవతల్ని ప్రసన్నం చేస్తూ, ప్రసన్నం చెందిన దేవతలు మానవులకు కావాల్సిన వనరులు అనేవి ఇస్తూ ఉంటారన్నమాట. అలా మానవుల మధ్యన దేవతల మధ్యన సమన్వయం అనేది ఏర్పడి మనము ప్రశాంతంగా మన జీవనాన్ని ముందుకి నడిపించేలాగా ఈ జగత్తుని సృష్టించారు భగవంతుడు. ఓకే, సో మానవులను దేవీ దేవతల్ని భగవంతుడే సృష్టించారు. వీరిరువురి మధ్యన యజ్ఞం అనే ఒక ప్రక్రియని పెట్టి మానవులు దేవతలని ఆరాధన చేసేలాగా, దేవతలు వీరి కోరికలు తీర్చేలాగా అలా బ్రతకండి అని చెప్పారనమాట. సో ఇది
దేవతల ఆరాధన తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే భగవంతుడే దేవతల్ని సృష్టి చేశారు. వేదాల ప్రకారం దేవతలని ఆరాధించవచ్చు అనేది మనకున్నది. అయితే ఏమవుతుంది అంటే దేవతారాధన వల్ల మనం కోరికలతో దేవతలని ఆరాధించినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా కోరికతో మనం ఒక దేవతని ఆరాధించాం. నాకు మంచి సంతానం కలగాలి అనే కోరికతో నేను ఒక యజ్ఞం చేసి ఒక దేవతల ప్రసన్నం చేసుకున్నా. నాకు సంతానం కలిగింది. నాకు మంచిగా ధనం కావాలి అనే కోరికతో నేను ఒక యజ్ఞ యాగాది క్రతువులు చేసి ఒక దేవతని ఆరాధించాను. సో ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఇంతకుముందు అనుకున్నాం మనలో ఉన్న కోరికలు అనేవి కోరికలు తీర్చే కొద్దీ కోరికలు తగ్గుతాయా పెరుగుతూ ఉంటాయా చెప్పండి? కోరికలు తీరే కోరికలు తీరే కొద్దీ కోరికలు పెరుగుతూ ఉంటాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు అన్నమాట. మనం ఎటువంటి స్థితికి వెళ్ళాలి అంటే భౌతికమైన స్థితి నుండి ఆధ్యాత్మికమైన స్థితికి వెళ్ళాలి. కానీ మనం దేవీ దేవతల ఆరాధన అనేది కోరికలు పెట్టుకొని మనం ఆరాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఒక్కొక్క కోరిక తీరే కొద్దీ మళ్ళీ కోరిక పుడుతుంది, మళ్ళీ కోరిక పుడుతుంది, మళ్ళీ కోరిక పుడుతుంది, మళ్ళీ కోరిక పుడుతుంది. సో ఇక్కడే చిక్కుకుపోతున్నాం మనం. మరి భగవంతుని ఆరాధన చేసే వాళ్ళు ఎందుకు ఎక్కువ తెలివైన వారు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అంటే, భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ కోరికతో ఆరాధన చేసినా కూడా ఏమైంది తెలుసా, భగవంతుడు మెల్లిమెల్లిగా వాళ్ళ మనస్సుని శుద్ధి చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే ధ్రువ మహారాజ్. ఇందాక అనుకున్నాం కదా, ధ్రువ మహారాజ్ అర్థార్థి భక్తి అంటే ధనం కావాలి అంటే గొప్ప రాజ్యం కావాలి అనే కోరికతో భగవంతుణ్ణి ఆరాధన చేశాడు. ఎంత ఆరాధన చేశాడు అంటే ఒక్కసారి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాక ధ్రువ మహారాజ్ ఏమంటారు తెలుసా, నేను భగవంతుడా, నేను నిలువెత్తు వజ్రం ఎదురుగా ఉండగా నేనేమో గాజు పెంకులేరుకుంటూ ఉన్నాను, అంత మూర్ఖుణ్ణి నేను, నాకు రాజ్యం వద్దు ఏమొద్దు, నాకు నీ దర్శనం జరిగింది, నాకు ఇంకేమొద్దు అన్నాడు. అంటే ఆయన మనసులో ఉన్న కోరిక పవిత్రం అయిపోయిందా లేదా? ఇప్పుడు పవిత్రం అయిపోయినట్ల కదా ఆయన మనస్సు అనేది. ఆయన పవిత్రం జరగలేదనుకోండి, ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక కలగాలి. కానీ ధ్రువ మహారాజ్కి ఏమైంది అంటే, నాకు ఏ కోరిక వద్దు తండ్రి, నాకు నీ దర్శనం జరిగింది, నాకు ఇది చాలు, నాకు ఇంకేమీ వద్దు, నేను గాజు పెంకులు ఏరుకుంటూ ఉంటే నాకు వజ్రం దొరికిందే, నువ్వు నీ దర్శనం అయిందే, నాకు ఇంకేం కావాలి అని అంటారనమాట ధ్రువ మహారాజ్. సో కోరికతో భగవంతుణ్ణి ఆరాధన చేసినా కూడా మన మనస్సులో కోరికల్ని తీసేసి మన మనస్సుని శుద్ధపరిచే శక్తి భగవంతుని భక్తికి ఉంటుందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హిరణ్యకశ్యపు. హిరణ్యకశ్యపు ఎవరిని ఆరాధన చేశాడు అమరత్వం కోసం? బ్రహ్మదేవుడికి అంత ఆరాధన చేసిన తర్వాత ఆయనకి ఎన్ని కోరికలు పుట్టుకొచ్చాయి? అమరత్వం నేను ఇవ్వలేను అంటే ఊరుకున్నాడా? లేదు. ఇంకేమన్నాడు, నాకు అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, అలా కాదు, అలా కాదు, ఇలా కాదు అని అన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వేసుకొని నాకు ఎలా కూడా చావు రాకూడదు అని అడిగాడు. అంటే ఆయన మనస్సు అనేది శుద్ధీకరణ జరిగింది అక్కడ. ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది అనమాట. మనం దేవీ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటే ఏమైతుంది అంటే, మనం చేసిన తపస్యకి, మనం చేసిన ఆరాధనకి, మనం చేసిన యజ్ఞానికి కట్టుబడి వాళ్ళు రిజల్ట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు కట్టుబడిపోయాడు అనమాట. ఎంత తపస్య చేశాడు అంటే బ్రహ్మదేవుడికి నో చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ భగవంతుడు అలా కాదు, నువ్వు ఎంత ఘోరమైన తపస్సు అయినా చెయ్యి, నువ్వు అడిగే కోరిక నీకు మంచిది కాదంటే నేను ఇవ్వను. మనం 5th చాప్టర్ లో తెలుసుకున్నాం కదా, ఏమని తెలుసుకున్నాము 5th చాప్టర్ లో? భగవంతుడు భక్తుడు ఎంత కోరినా కూడా ఆ కోరిక భక్తుడికి మంచిది కాదు అంటే భగవంతుడు ఇవ్వడు. తెలుసుకున్నాం కదా 3 doers, 3 కర్తల గురించి మాట్లాడుకున్నప్పుడు. సో భగవంతుడు ఏం చేస్తారంటే మన మనస్సులో ఉన్న పవిత్రతని తీసేస్తారు, అపవిత్రతని తీసేస్తారనమాట. మన మనస్సుని శుద్ధీకరణ చేస్తూ ఉంటారు. సో ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా కోరికలు తొందరగా తీరుతాయని దేవీ దేవతల్ని ఆరాధన చేశామనుకోండి, అది వైస్ డెసిషనా? వైస్ థింగా చెప్పండి? తెలివైన వ్యక్తి చేసే పనా అది? చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బాగా జలుబు చేస్తుంది మన పిల్లలకి. సో వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అమ్మ ఐస్ క్రీమ్ కావాలి, నాన్న ఐస్ క్రీమ్ కావాలి, అమ్మ ఐస్ క్రీమ్ కావాలి, నాన్న ఐస్ క్రీమ్ కావాలి అని. మనం ఏం చేస్తాము? ఇప్పిస్తామా? అదే ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపీస్ ఇచ్చేసి నాకు పలానా ఐస్ క్రీమ్ కావాలి అని అన్నాడు అనుకోండి,
షాప్ కీపర్ ఏమంటాడు, నాకు 50 రూపాయలు ముట్టాయా, 50 రూపాయలకి ఇదో ఐస్ క్రీమ్ ఇది అని ఇచ్చేస్తాడు. కానీ నీకు బాగాలేదు, నీకు జలుబు చేస్తుంది, నీకు ఇప్పుడు ఇవ్వకూడదు ఐస్ క్రీమ్, ఇంత ఆలోచిస్తాడా? ఆలోచించడు. సో వాళ్ళు ఏంటి అంటే, నాకు ధనం అనేది ఇచ్చావు, నీకు ఈ కోరిక అనేది తీరుస్తాను, అంతే. నీకు నాకు మధ్యన ఇంతే ఉంటుంది. కానీ భగవంతుడు ఎలా అంటే ఒక తల్లిలాగా అంత ప్రేమగా చూస్తారనమాట. నీ ధనం కాదు నాకు కావాల్సింది, నీ అభివృద్ధి, నువ్వు చక్కగా ఉండాలి, అది నాకు కావాల్సింది. నువ్వు ఎంత ఏడ్చి మొర పెట్టుకున్నా కూడా నీకు ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ ఇప్పించను. ఎందుకంటే ఇవాళ నీ కోరిక తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, తింటే ఆనందం వస్తుందని అనుకుంటున్నావు, కానీ నీకు ఆల్రెడీ చాలా జలుబు చేస్తుంది, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ ఇచ్చాను అంటే అది ఇంకా పెద్దగా అయిపోతుంది, నీకు జ్వరం వచ్చేసి ఇంకా అనారోగ్యం పాలైపోతావు, ఎంత గింజుకున్నా కానీ నేను నీకు ఐస్ క్రీమ్ ఇవ్వను అంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, కోరిక తీరట్లేదు, కానీ తీరకపోయినా కూడా ఇది మనకి మంచిది కాబట్టే కదా భగవంతుడు ఇలా చేస్తున్నారు. ఇది డిఫరెన్స్ అన్నమాట. దేవీ దేవతల ఆరాధనకి భగవంతుని ఆరాధనకి డిఫరెన్స్. ఇది దేవీ దేవతలు ఏంటి అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. మనం చేసిన తపస్యకి, యజ్ఞానికి, మనం ఏదైతే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఏదైతే ప్రక్రియ చేస్తామో దానికి వాళ్ళు తలంచి ఆ కోరికలు తీర్చాలి. అది మనకి మంచా చెడా అని వాళ్ళు ఆలోచించి ఇది నేను తీర్చును అని రైట్ వాళ్ళ దగ్గర లేదనమాట. ఈ భగవంతుడు అలా కాదు, ఇది మనకి మంచి అయితేనే ఇస్తాడు, ఒకవేళ మంచిది కాకపోతే భగవంతుడు మన మనస్సులో అది ఏదైతే చెడు గుణాలు ఉంటాయో వాటిని నిర్మూలించేస్తారు. ధ్రువ మహారాజ్ లాగా. సో హిరణ్యకశిపు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించారు, కానీ మనస్సులో మార్పు రాలేదు. ధ్రువ మహారాజు 5 ఏళ్ల బాబు భగవంతుడిని ఆరాధన చేశారు, కానీ ఎంత మార్పు వచ్చిందంటే నాకు ఏమొద్దు అన్నారు, కానీ భగవంతుడు ఇచ్చారు. ఏమిచ్చారు అంటే, నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్నావు, ఇంత తపస్య చేసావు, నేను నీకు ఇస్తా, ధ్రువ లోకాన్ని ఇస్తా. రేపు ప్రళయం వచ్చినప్పుడు అన్ని లోకాలు మునిగిపోయినా ధ్రువలోకం మాత్రం మునగదు, అంత గొప్ప లోకాన్ని నీకు ఇస్తున్నా అని అక్కడ 36,000 సంవత్సరాలు నువ్వు పరిపాలించి తర్వాత నువ్వు ఆ ధామానికి వస్తావు అని చెప్తారనమాట. సో భగవంతుడు కూడా కోరిక తీరుస్తాడు. దేవీ దేవతలు తొందరగా తీర్చినట్టు కనిపిస్తున్నా కానీ మనకది టెంపరీ రిజల్ట్స్ వస్తాయి, కానీ భగవంతుడు ఇచ్చేది మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది, మనకి మంచిదై ఉంటుంది అనమాట. సో ఇది తెలుసుకున్న తర్వాత మనం భగవంతుణ్ణి ఆరాధించడం అనేది గొప్పదైన విషయం. మరి దేవీ దేవతల ఆరాధన అనేది ఇంతకాలం నాకు అలవాటైంది, సడన్ గా ఎలా ఆపను అంటే ఆపాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అంటే ఒక చిన్న చేంజ్ చేయండి. ఏంటి అంటే, మీరు ఏ దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నారో వారిని ఆరాధించండి, అయితే కోరికలతో కాకుండా ఏం ఆరాధిస్తారంటే, మీరు ఏదైతే ది బెస్ట్ నాకు ఇవ్వగలరో అది నాకు ఇవ్వండి అని ఆరాధించండి. ఏమిస్తారు తెలుసా వాళ్ళు? ఫైనల్ గా మనల్ని భగవంతుని పాదాల దగ్గరికే తీసుకొస్తారు, కృష్ణ భక్తినే మనకిస్తారనమాట. చాలా మంది డివోటీస్ దేవీ దేవతల్ని ఆరాధించే వాళ్ళు భౌతికమైన కోరికలతో కాకుండా నిస్వార్థంగా ఆరాధన చేసిన వాళ్ళందరూ కూడా వారి జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుని పాదాల దగ్గరికి వచ్చి చేరుతారనమాట. సో దేవీ దేవతల్ని ఆరాధించడం అనేది భౌతిక కోరికలతో ఆరాధించడం అనేది కరెక్ట్ కాదు, కానీ ఆ దేవీ దేవతల ఆరాధన కూడా నాకు మీరు ఏదైతే ది బెస్ట్ ఇవ్వగలరో, అత్యంత గొప్పదైంది నాకు ఇవ్వగలరో అది నాకు ఇవ్వండి అని ఆరాధన చేశామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మనల్ని కృష్ణుని యొక్క పాదాల దగ్గరికే చేరుస్తారు. ఓకేనా? ఫాస్ట్ గా చూద్దాము. సో దేవీ దేవతల ఆరాధన ఎందుకు అంటే చాలా కోరికలు ఉంటాయి కాబట్టి మనము ఆరాధన చేయాలి అని అనుకుంటూ ఉంటాము. సో ఇది అంత తెలివైన విషయం కాదు అని అనుకున్నాము. ఫలితం ఏంటి అంటే అశాశ్వత ఫలితాలు. సో అమరత్వం కావాలి అని పొందాడు, అయినప్పటికీ కూడా అమరత్వం వచ్చిందా? రాలేదు హిరణ్యకశిపుడికి. దేవతా లోకాలని పొందుట. సో మనం ఎవరినైతే ఆరాధన చేస్తామో వారి లోకాలు పొందుతూ ఉంటాము. సో ఇది మనకి ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూ వ్యక్తము కాను, వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉందును, తత్కారణంగా వారు నేను అజునననియు నాశనము లేని వాడననియు ఎరుగరు. సో దుర్యోధనుడు కూడా భగవంతుణ్ణి చూశారు, అర్జునుడు కూడా భగవంతుణ్ణి చూశారు, కానీ దుర్యోధనుడు తెలుసుకోగలిగారా? తెలుసుకోలేకపోయారు. ఈయనే దేవాది దేవుడు అని తెలుసుకోగలిగాడా? తెలుసుకోలేకపోయాడు. అర్జునుడు మాత్రం ఈయనే దేవాది దేవుడు అని తెలుసుకున్నారు, నాకు మీరుండండి చాలు అని కోరుకున్నారు. సో మూఢులకి అజ్ఞానులకి భగవంతుడు కళ్ళ ముందు కనిపించినా కూడా భగవంతుడిని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆయన తన మాయా శక్తితో, అంతరంగిక శక్తితో భగవంతుడు కప్పేసుకొని ఉంటారనమాట. సో ఈ కప్పేసిన కర్టను ఎవరికి తీస్తారు తెలుసా? భక్తులకి మాత్రమే ఆ కర్టను తొలగిస్తారనమాట. మీరు నన్ను తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఫైన్, నేను ఈ నా అంతరంగ శక్తిని కొంచెం తీస్తాను, తొలగిస్తాను, మీరు నన్ను తెలుసుకోవచ్చు అనే
పర్మిషన్ ఎవరికి ఇస్తారు అంటే భక్తితో ఆరాధన చేసే వారికి మాత్రమే ఇస్తారనమాట. ఓకే. ఓ అర్జున, దేవదేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతం జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వాటన్నిటినీ ఎరుగుతును. అలాగనే జీవులందరినీ నేను ఎరుగుతును, కానీ నన్నెవరు ఎరుగరు. నాకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, గతము, వర్తమానము, భవిష్యత్తు మొత్తం తెలుసు అర్జున. అందరి గురించి నాకు తెలుసు అర్జున, కానీ ఎవ్వరికీ నా గురించి తెలియదు పూర్తిగా అని అంటారు. భక్తులకు కూడా భగవంతుడి గురించి తెలుసు, కానీ పూర్తిగా తెలుసుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన లీలలు అనంతమైనవి. మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాము అని ఒక కంక్లూజన్కి వచ్చాక ఈ పాటికి ఎన్నో బ్రహ్మాండాల్లో ఎన్నో లీలలు చేస్తుంటారు, వాటి గురించి మళ్ళీ మనం తెలుసుకోవాలి. సో ఆయన లీలలు అనేవి పెరుగుతూనే ఉంటాయి, అవి అనంతమైనవి అనమాట. సో భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవడం అనే స్థితి అనేది ఎవరికి ఉండదు. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता భజంతే మాం దృఢవ్రతాః. జన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్యకర్మలను అనుసరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకున్న మానవులు ద్వంద్వ మోహముల నుండి విడిపడిన వారే నా భక్తి యొక్క సేవ యందు దృఢ నిశ్చయంతో నెలకొనుదురు. సో ఏమంటున్నారు, మనం ఎంతో కొంత పుణ్యకార్యాలు అనేవి చేస్తూ మన మనస్సు అనేది కొంచెం సాత్విక భావనలో పెట్టుకొని పాపాలనేవి చెయ్యకూడదు అనే స్థితికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు మాత్రమే భక్తిలో మనం దృఢంగా నిలవగలుగుతాము. చాలా మంది భక్తి స్టార్ట్ చేస్తారు, ఏదో విధంగా ప్రయత్నం చేయాలని ఉంటారు, కానీ ఇంకా మనస్సులో ఆ కల్మషము, పాపాల ప్రవృత్తి అనేది ఉండడం వల్ల అంత దృఢంగా ముందుకెళ్ళలేకపోతూ ఉంటారనమాట. బట్ ఎవరైతే ఈ పాపాల జోలికి వెళ్లకుండా ధార్మికంగా బ్రతుకుతూ ఎంతో కొంత పుణ్యకర్మలు అనేవి చేసుకుని ఉంటారో వాళ్ళ జీవితంలో భక్తి ఒక్కసారి అందింది అంటే చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తూ ఉంటారు అనమాట, దృఢంగా స్థిరంగా నిలబడగలుగుతూ ఉంటారు అని భగవంతుడు చెప్తున్నారు. సో ఇది మనకి 7వ అధ్యాయం. దీనికి మనం పెట్టుకున్న సంక్షిప్త నామము HEAD. హియరింగ్ గురించి తెలుసుకున్నాము, ఎలా భగవంతుడు ప్రతి చోట ఉన్నారో తెలుసుకున్నాము, ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఆయన శక్తి అని తెలుసుకున్నాము, మన శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, మనము ఆత్మ, మనందరం కూడా ఆయన యొక్క శక్తి ద్వారానే ఉన్నాము అని తెలుసుకున్నాము. అండ్ భగవంతుడిని ప్రతి చోట ఎలా చూడొచ్చు అంటే మనం కొన్ని టేబుల్లో కూడా చూసాం కదా. సో నీటి యందు రుచి, సూర్యచంద్రుల యందు ఆ కిరణము, ఆ తేజస్సు, మనుష్యులలో ఉండే నైపుణ్యము, శక్తి, ఇదంతా కూడా భగవంతుడి నుండే వస్తుంది అని తెలుసుకోవచ్చు. భగవంతుడికి శరణు పొందనిదే మనము ఈ మాయ ప్రభావం నుండి బయటపడలేము అని తెలుసుకున్నాము. అండ్ అయినప్పటికీ కూడా 4 రకాల వ్యక్తులు శరణు పొందుతారు, 4 రకాల వ్యక్తులు శరణు పొందరు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత దేవీ దేవతల ఆరాధన గురించి కూడా తెలుసుకున్నాం. ఓకే, సో 3 సార్లు మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Thank you so much, Mataji and brothers. Ancha kalpatarupyascha krupa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti vaishnav vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. అర్థమైందా చాప్టర్? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ, చాలా బాగుంది మాతాజీ ఈరోజు క్లాస్. యోగం మాతాజీ, క్లాస్ చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా లేట్ అయిపోయింది. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. అంటే భక్తులకు ఏ విధంగా చెప్తే అర్థమైతే తపనలో చెప్పినట్టు అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అంటే ఏ రూట్ లో చేస్తే అర్థమైతే. ఒక చిన్న ప్రశ్న మాతాజీ, మన ఈ గ్రామ దేవతలు అంటే ఇప్పుడు పోషమ్మ, మత్స్యమ్మ, వీళ్ళు సమ్మక్క, సారక్కలు కూడా దేవి దేవతల కిందకి వస్తారా, లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళ? దేవి దేవతల కిందనే వస్తారు వీళ్ళు కూడా. మరి ఆ మధ్య చిన్నజీవ స్వామి వీళ్ళు గారు ఈ దేవతలను పూజించవద్దు అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు తెలిసిన జ్ఞానం అదే ప్రభుజీ. మరి
జనరల్ గా ఎవరెవరైతే వీళ్ళందరూ కూడా దుర్గాదేవి యొక్క అంశ అంటారు. వీళ్ళందరూ మనకి దేవీ దేవతల కిందనే అంటారు. బట్ ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే అదే కొద్దిగా కాంట్రవర్సీ అయింది. మాతాజీ ఒక చిన్న ప్రశ్న. మీరు ఎప్పటి నుంచి మానేశారు మాతాజీ? అంటే వేరే అంటే కృష్ణుని తప్ప అన్య దేవతలను పూజిస్తారా మీరు ఇంకా, లేకపోతే మీరు కృష్ణుడిని సర్వస్వ శరణాగతి పూజిస్తున్నాం ప్రభుజీ. ఇప్పుడు ఇంట్లో ఇది మన వినాయక చవితి వస్తుంది కదా, సో వినాయకుడిని తెచ్చి వినాయకుడి మట్టి విగ్రహం పెట్టి చేయడం అనేది ఇంట్లో వచ్చి అది కదా. నేను అదే అంటున్నాను, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయండి, కానీ ఏం చేయాలి అంటే నాకు భగవత్ భక్తి కావాలి. మీరు ఎలా అయితే భగవంతుని సేవలో ఉన్నారో నేను కూడా అలానే స్థిరంగా దృఢంగా భగవత్ సేవ చేయాలి, ఆ కృపని నాకు ఇవ్వండి అని అడగడం వల్ల ఎలాంటి తప్పు లేదు ప్రభుజీ, తప్పే లేదు. మనం ఎక్కడ తప్పు చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం మన భౌతిక కోరికలు అడుగుతాం చూసారా, మనం ట్రాప్ లో పడిపోతూ ఉంటాం. మాతాజీ కానీ ఫస్ట్ పూజ విఘ్నేశ్వరుడికే చేయాలంటారు కదా మాతాజీ. తప్పులేదు మాతాజీ, చేయండి. అదే అంటున్నాను నేను. మీరు ఇవన్నీ కూడా వేదాల ప్రకారం మనం ఫాలో అవడం అనేది తప్పు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవేమి చెయ్యకపోయినా కూడా భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఎవ్వరు ఫీల్ అయ్యేది కూడా లేదు. అది కూడా పక్కాగా చెప్తున్నా. ఇది ఆచార్యులు ఇచ్చిన వాక్కు, ఇది నేను చెప్పేది కాదు. కానీ కృష్ణుడికే చేయాలంటారు కదా మాతాజీ. కృష్ణుని ఆరాధించినప్పుడు చేయకపోయినా కృష్ణుడికి ఒక్క దేవుడికి చేస్తే అన్ని దేవతలకి పూజ చేసిన ఫలితం ఉంటుంది. అదే చెప్తున్నా నేను. అందరి దేవతల్ని కూడా, ఇప్పుడు మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు తెలుసా మీకు? 1,000,000 దేవతలు. 3,000,000 దేవతలు అంటున్నప్పుడు 3,000,000 దేవతల్ని అందరినీ మనం ఆరాధన చేస్తున్నామా? అందరినీ ఆరాధన చేయనప్పుడు ఒక దేవతకు ఆరాధన చేసి ఒక దేవతకు ఆరాధన చేయకపోతే వాళ్ళకి కోపం వస్తుందా? లేదు కదా. మనకి తెలిసిందే కొంతమంది. సో 3,000,000 దేవతలు మనకు కొందరే తెలుసు, కొందరిని ఆరాధన చేస్తున్నాం. బట్ ఈ 3,000,000 దేవతలందరికీ పైన ఉన్న వ్యక్తి కృష్ణ. ఆయన నుండే వీరందరూ ఆ శక్తిని పొందుతున్నారు. ఇప్పుడు ఇంటి దేవత అని కొలుస్తారు కదా మాతాజీ, ఇంటి దేవతలు అని కొలుస్తారు కదా మాతాజీ. ఇంకా యాటలతో చేస్తారు మాతాజీ, మేకపోతులతో అలా అంటే ఇక చేస్తారు కదా మాత, ఆచార ప్రకారము అవన్నీ చేస్తారు. ఇంకా అవి మేము వద్దంటే కూడా చేస్తారు కదా మాతాజీ పెద్దవాళ్ళు. మీరు దేవత ఆరాధనని సాత్విక గుణంలో చేసి మీరు నాకు ఎలాంటి కోరికలు కాదు, నాకు ఏదైతే ఉన్నతమైంది ఉందో అది ఇవ్వండి అని కోరుకోవడంలో ఎప్పుడు తప్పులేదు. లేదు ఇలా బలి ఇవ్వడము ఇట్లాంటి వాటి గురించి మాట్లాడితే కనుక మీరు అరికట్టగలిగితే అరికట్టండి. లేదు మేము అలా చేయలేము, మాకు కుదరదు అనుకుంటే మాతాజీ ఊర్లో అయితే చేయరు మాతాజీ, ఊర్లో అందరు చేస్తారు కదా మాతాజీ, ఊర్లో అందరూ. అదే చెప్తున్నా, మీరు చేయగలిగితే చేయండి, చేయలేకపోతే ఏం చేస్తారంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి కృష్ణుని పాదాలు పట్టుకొని ఇది ఫాలో అయ్యే పద్ధతి, మరి ఇప్పుడు నేను దీన్ని మార్చలేను కృష్ణ, నువ్వే దీన్ని ఎలా తీసుకుంటావో నాకు తెలియదు, నేను మాత్రం నీ పాదాలు పట్టుకొని నేను చేస్తున్నా కానీ నీ పాదాలు పట్టుకొని నేను అని చెప్పి మనం భగవంతుని పాదాలు పట్టుకోవడమే మాతాజీ, అంతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు క్లాసు చాలా గొప్పగా ఉంది మాతాజీ. అంటే చాలా సార్లు విన్నాము, అంటే ఇంత క్లారిటీగా, అంటే దేవీ దేవతలను దేవాది దేవుని యొక్క ఆరాధన గురించి చాలా క్లారిటీ ఇచ్చారు మాతాజీ. అంటే మీరు చెప్పారు కదా జలుబు చేసినటువంటి పిల్లవాడిది, అది చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది మాతాజీ, చాలా హృదయానికి హత్తుకొని పోయింది. బహుశా అది దాంతోని అందరికీ అంటే దేవాది దేవునికి ఆరాధనకును దేవతల ఆరాధనకి అంటే దాని గొప్పతనము మీరు చాలా అద్భుతంగా వివరించారు మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు. అది మేము ఎవరికైనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఎవరైనా అడిగినా కూడా బాగుంటుందని నా అభిప్రాయం మాతాజీ. చాలా 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 ఉత్తమంగా చెప్పారు అది ఎగ్జాంపుల్. అనేక ఈ రోజు రికార్డింగ్ పెడతారా మాతాజీ? నేను వినలేకపోయాను, మ్యారేజ్ కి వెళ్ళని ఇప్పుడే వచ్చాను నేను. పెడతాను మాతాజీ. అక్కడ ప్రభుజీ చెప్తున్నారు కాబట్టి ప్రభుజీ మాటని విందామని మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నా, మీరు అన్మ్యూట్ అయిపోతూ ఉన్నారు. తప్పకుండా పెడతాను నేను రికార్డింగ్, ప్రతిరోజు రికార్డింగ్ పెడతాను. ఓకే మాతాజీ. మాతాజీ ఒక చిన్న డౌట్ అండి మాతాజీ. చెప్పండి. అది 3,000,000 దేవతలు ఉన్నారు అన్నారు, అందులో టాప్ గా ఉన్నది ఫైనల్ దేవుడు కృష్ణ అన్నారు, లార్డ్ కృష్ణ అన్నారు.
ముక్కోటి దేవతల్లో కృష్ణ రారు ప్రభు. ముక్కోటి దేవతల పైన ఉన్న వ్యక్తి అంటే వీరందరి శక్తులు కూడా భగవంతుడి నుండి కృష్ణుడి నుండే వస్తాయి అని చెప్తున్నారు అన్నారు. అది వైష్ణవ సంప్రదాయం ప్రకారం అలా చెప్తున్నారు. శైవ సంప్రదాయం ప్రకారం శివుడు టాప్ లో ఉంటారు, మిగతా తర్వాత ఉంటారని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? నేను ఇప్పుడు ఈ విషయం పైన నేను కాంట్రవర్సీగా మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. క్లారిఫికేషన్ మాకు కోసం ఏదైతే భాగవతంలో ఉంటుందో అక్కడ ఏమంటారు అంటే వైష్ణవులందరిలో కూడా శివుడు అనేవారు ఉత్తమమైన వ్యక్తి అంటారు. అంటే శివుడిని కూడా గొప్ప భక్తునిగా ట్రీట్ చేస్తారు ప్రభుజీ. సో శివుడు చాలా గొప్ప భక్తుడు. ఒక్కసారి మనకి శివానుగ్రహం కలిగింది అంటే ఖచ్చితంగా మనకి విష్ణు అంటే భగవంతుని యొక్క కృప అనేది దొరుకుతుంది అంటారు. లార్డ్ శివ ఎప్పుడు కూడా రామనామాన్ని జపం చేస్తూ ఉంటారు అంటారు. ఒకవేళ లార్డ్ శివ రామనామమే జపం చేస్తూ ఉన్నట్లయితే మరి ఆయన కూడా రాముణ్ణే ఆరాధిస్తున్నారు, ఆయన కూడా కృష్ణుణ్ణే ఆరాధిస్తున్నారు అని మనం తెలుసుకోవాలి కదా. సో సదా మనకి శివుడే హనుమంతుల వారిగా వస్తారు అంటారు. సో ఆయన తపన ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ దేవాది దేవుడికి సేవ చేసుకోవాలి, నేను దేవాది దేవుణ్ణి నేను ఆరాధన చేస్తూ ఉండాలి, ఆయన నామాన్ని సదా నేను స్మరిస్తూ ఉండాలి అని అంటూ ఉంటారు అనమాట. సో ఆయన మనకి చూపిస్తున్నారు హరినామం పట్టుకుంటే కాలకూట విషం కూడా మనల్ని ఏమీ చేయదు, రామనామం పట్టుకుంటే ఈ జగత్తులో ఉండే ఈ విషపూరితమైన ప్రభావం అనేది మన పైన పడదు అని చెప్పి లార్డ్ శివ చూపిస్తూ ఉన్నారు ప్రభు. అందుకే ఆయన గొప్ప వైష్ణవుడు. మాతాజీ చాలా చక్కగా చెప్పగలిగారు. అసలు ఈ విషయాన్ని ఇంత సున్నితంగా ఇంత బాగా చెప్పగలిగారు. ఇది రియల్లీ చాలా మంచిగా అనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శివుడు తమో గుణంలో ఉంటారని చెప్తారు కదా మాతాజీ. లేదు మాతాజీ, అట్లా మనకి తెలియకుండా మాట్లాడకూడదు. శివుడు ఎప్పుడు కూడా తమో గుణంలో ఉంటారు. తమో గుణంలో ఉన్న వారికి అధీనంగా ఉంటారు, ఆయన ఎప్పుడు గుణాల్లో చిక్కుకోరు. శివుడు గొప్ప భక్తుడు మాతాజీ, చాలా గొప్ప వైష్ణవుడు. ఆయన కృప ఉంది అంటే భగవంతుని కృప దొరికేస్తుంది, కృష్ణుని కృప దొరికేస్తుంది. ఓకేనా? సో అసలు ఇంకా అంటే ఇంట్లో శివలింగం ఉంది మాతాజీ, నేను డైలీ అభిషేకం అది చేస్తాను. చేయండి, మంచి విషయం కదా, చేయండి. గొప్ప వైష్ణవుడు ఆయన. ఇంకా చిన్న లడ్డు గోపాల్ కూడా ఉన్నాడు మాతాజీ, మాయాపూర్ నుంచి తెచ్చాము. చేయండి, సో ఆరాధన చేయండి, తప్పులేదు. నేను అదే అంటున్నాను, మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని వదిలిపెట్టమని చెప్పడం లేదు. ఈ చాప్టర్ దేవీ దేవతల ఆరాధన వినగానే అందరికీ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. జస్ట్ మీ డైరెక్షన్ ఒకటి మార్చండి, ఆరాధన చేయండి. మాకు ఏదైతే గొప్పది ఉందో, ఉన్నతమైన భక్తి ఉందో, హరిభక్తి మాకు అది ఇవ్వండి అనండి. అందరూ సంతోషంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు దేవీ దేవతలందరూ కూడా. ఓకే మాతాజీ. మాతాజీ సుజాత మాతాజీ, నేను ఈ ప్రశ్ననే ప్రతిరోజు అడగాలనుకుంటున్నాను. మళ్ళీ ఎటుపోతుందో అన్నట్లు నేను ఆగిపోయాను. ఎందుకు అంటే ఇక్కడ మనకి విష్ణువు కానీ శివుని ఇవన్నీ అందరూ కూడా ఒకే జ్ఞానంగా ఉండాలి, ఎవరికి చెడు చేయకూడదు, ఇలాగా అంటే అన్ని భావాలు ఒకటే అన్నమాట. అవి అంటే అన్ని మతాల సారా ఒకటే అన్నట్లు ఏ దేవుడు కూడా మంచిగానే ఉంటాడు, మంచిగానే చేయమని అందరికి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వైష్ణవుల్ని పూజించొద్దు అంటే ఇక్కడ మన హిరణ్యకశిపుడు అట్లా ప్రహ్లాదుని విషయానికి వస్తే ఆయన అస్సలు మీరు శివభక్తిలోనే ఉండాలి, వైష్ణవుని ఎందుకు పూజిస్తావు అన్నట్లు అది ఉంది. కాబట్టి అసలు దేవుళ్ళందరూ ఒకటే, ఎప్పుడు కూడా అందరికి మంచి చేయాలనే ఉద్దేశమే తప్ప వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు అనమాట, ఒకళ్ళ మీద ఎక్కువ అట్లాగేం ఉండదు కదా. అయితే దేవుళ్ళందరూ ఒకటి అని అలా అని కాదు మాతాజీ, అందరినీ కూడా భగవంతుడే సృష్టి చేశారు. ఇందాక అనుకున్నాం కదా, దేవీ దేవతలందరినీ కూడా భగవంతుడు కృష్ణనే సృష్టించారు. ఎలా సృష్టించారు అంటే దేవతలు మానవులు సమన్వయంతో బ్రతికేలాగా సృష్టించారు. సో మనం దేవతల్ని ఆరాధించడం అనేది తప్పు కాదు, దేవతల్ని కోరికలతో ఆరాధించడం అనేది తప్పు. ఈ దేవతల్ని నిస్వార్థ భావనతో ఆరాధన చేస్తే వీరి ప్రభువైన భగవంతుని పాదాల దగ్గరికి మనల్ని చేరుస్తారు. లేదు నేను తెలుసుకున్నాను భగవంతుడి నుండే అందరూ వస్తున్నారని తెలుసుకొని నేను డైరెక్ట్ గా భగవంతుడినే ఆరాధన చేస్తామంటారా, అది కూడా గొప్ప విషయమే. ఎందుకు అంటే ఇక్కడికి వెళ్ళినా వీళ్ళు మనల్ని అక్కడికే తీసుకెళ్తారు. మనం డైరెక్ట్ గా భగవంతుని పాదాల దగ్గరికి వెళ్తే వీరెవరికి కోపం రాదు, మీరు సంతోషిస్తారు అనమాట. సంతోషించి మేము ఏదైతే నీకు బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నామో నువ్వు ఆ మార్గాన్ని పొందావు,
వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ వాళ్ళు అవుతారు. కూడా సంతోషిస్తారు. అయితే ఇక్కడ ఈ వైష్ణవులు శైవ మతం అనే వాళ్ళు ఏంటంటే శివుణ్ణే పూజించాలి, వైష్ణవుని అసలు పూజించకూడదు. ఈ వైష్ణవులు అట్లాగా ఉంటుంది, వీళ్ళు ఉంటారు కదా, అదొకటి డౌట్ అంతే. ఎస్ మాతాజీ. యా, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇంకా రేపు తీసుకుందాం ఆ ప్రశ్నలు, ఏమనుకోకండి, చాలా సమయం అవుతుంది. ఓకే కమలాదేవి ఓకే మాతాజీ, మాతాజీ. మీరు ఒక్కరు ఓకే క్వశ్చన్ అడగండి, మీరు అడగపోయారు కాబట్టి మీరు ఒక్కరు అడగండి. కమలాదేవి మాతాజీ, మీరు ఒక్కరు అడగండి. నమస్తే మిగిలిన మాతాజీ. ప్రశ్నలు రేపు చూద్దాం. నమస్తే. నమస్తే మాతాజీ. నేను చాలా భగవద్గీత చాలాసార్లు విన్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్పిన చాలా బాగా అర్థమవుతుంది. స్లైడ్స్ తో సహా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఒక చిన్న డౌట్ మేడం, ఇప్పుడు మా స్నేహితురాలు ఇందులో జాయిన్ రిజిస్టర్ చేసుకోలేకపోయింది. నేను ఇది రికార్డింగ్ పంపించచ్చా మేడం? తప్పకుండా పంపించవచ్చు. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరి ప్రశ్నలు కృష్ణ నేను మాతాజీ. తీసుకోలేకపోతున్నాను, దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ, మిగిలిన థ్యాంక్ యూ క్లాసెస్ లో మాతాజీ. మీకు థ్యాంక్ క్లారిటీ యూ. వచ్చి ఇంకా డీటెయిల్స్ మీరు అనేవి మీరు తెలుసుకుంటారు. మీరు ఆన్సర్ ఒక్కరికి చెప్పినా మా అందరికి చెప్పినట్టే మాతాజీ. అది కూడా కరెక్టే మాతాజీ. ఒక్కటేనంటే జంతు బలి గురించి కొంచెం క్లియర్ గా చెప్తారా మీరు? వాళ్ళందరికీ అది ఆన్సర్ మనం నెక్స్ట్ చెప్పినట్టు. ఫర్దర్ క్లాసెస్ లో తీసుకుందాం మాతాజీ. ఓకేనా? ఓకే ఓకే మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. చాలా బాగుంది హరే మాతాజీ, కృష్ణ క్లాస్ క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్. మెసేజ్ చేయొచ్చు చేయండి. మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ. ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద మాతాజీ. హరే